న్యూస్81కు స్వాగతం. నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు అంబేద్కర్. సర్వమానవాళి సమానత్వానికి కృషి చేసిన కారణ జన్ముడని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవాలు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తా వద్ద అధికారికంగా నిర్వహించిన జయంతి ఉత్సవంలో ప్రభుత్వ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ మంత్రివర్యులు టి జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ స్పందనతో పాటు షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, ఉత్సవ కమిటీ కన్వీనర్లు నక్క విజయ్ కుమార్, బండశంకర్, పేటా భాస్కర్, బొల్లి శేఖర్, బెజ్జంకి సతీష్, బంగారు దీపక్లతో పాటు నాయకులు దుమ్మల రాజ్ కుమార్, దార్ రమేష్ బాబు, భువనగిరి దేవయ్య, నక్క జీవన్ కుమార్, ముస్లిం సెంట్రల్ కమిటీ అధ్యక్షులు ఎంఏ బారి, ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ ముజీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారి కొలంబియా యూనివర్సిటీ నుంచి ఒక దళితుడు భారతదేశం నుంచి పిహెచ్డి పట్ట డాక్టరేట్ పొందినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఏదైతే పుస్తకం ఉందో దానివల్ల బ్రిటిష్ వాళ్ళు ముదించినటువంటి సందర్భం ద ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్రొవిన్స్ ఆఫ్ ఫైనాన్స్ మరియు సమానత్వమైనటువంటి 2 ఆర్టికల్లను వల్ల తీసేసి ప్రయత్నం చేస్తే వాటిని ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఇదంతా పూర్తిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం అందరికీ తెలియజేసుకుంటూ 124 ఏళ్ల క్రితం సమాజంలో పుట్టిన మహా విప్లవం పేరు అంబేద్కర్. 120 సంవత్సరాల తర్వాత 120 కోట్ల మహాభారతానికి బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, ఈ దేశానికి ప్రతినిధ విధాన ఏదైతే ఆయన సామాజిక పంథం వివిధ కుల నాదులపై పిచ్చిలెత్తిన సామాజిక విప్లవకారు, మహోపాధ్యులు, దేశంలో అనగాని కోట్లాది ప్రజల న్యాయం అందించే గొంతుక, ప్రజల చైతన్యాన్ని శాసిస్తూ నడిపిస్తున్నారు డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం. ఇప్పుడు దేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో చాలా చోట్ల రాజ్యాంగాన్ని రూపుమాపనం చేసి చూస్తున్నారు. ప్రజల మిత్రుల మన అందరూ కలిసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. రాజ్యాంగం ఉంటేనే మనం ఉంటాం, రాజ్యాంగం ఉంటేనే దేశం ఉంటుంది. దయచేసి మనం మధ్య చిచ్చు పెట్టి ఏదో సృష్టించి దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. మన రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం అందరం ఐక్యత ఉండి ఏదైనా సమస్యలతో పోరాడాలని చెప్పేసి మీ అందరికీ పిలుపునిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన మీ అందరూ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి, అట్లాగే మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్సీ పెద్దలు గురుదేవి గారికి, అట్లాగే మున్సిపల్ చైర్మన్ గారికి, డిఎస్పీ గారికి, వేదిక ప్రతినిధులకి, అట్లాగే రాజ్యాంగ రక్షణ పేరు కార్యక్రమాలు చేశాము. అట్లాగే జంతర్ మంతర్లో కూడా ఒక 3 అనేటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళంతా చదువుకోమంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారు? पूरे संविधान को निश्चित करने की कोशिश कर रहे हैं. ये हमें हल्की होने देंगे, बराबर हमें अपनी जान की कुर्बानी दी है और संविधान को बचाएंगे और बाबा साहब अम्बेडकर के लक्ष्य कदम पर चलेंगे और बाबा साहब अम्बेडकर हर पद के सरपंच से और जो सब खामा को लेके चले, हमें भी उनके साथ बराबर उनके जो बनाए संविधान उसके बराबर फॉलो करते रहेंगे, बराबर चलेंगे. आज हमारे ఎస్సీ ఎస్టీ కూడా రిజర్వేషన్ కూడా ఒక విధంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అవసరం ఇది రాజ్యాంగ నిర్మాణ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగంలో మాకు అవకాశం కల్పించకపోతే ఈ రుణగిరి కానీ ఈ పిల్లవాళ్ళు కానీ వేసుకునే పోవచ్చు అనిపిస్తే అవసరం. ఎందుకంటే మిత్రులారా, ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్ర తెలుసుకోవడంతో పాటు దాన్ని గౌరవించడం కూడా మన బాధ్యత. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరి బాధ్యత చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.
ఇవ్వలేదు కానీ కలెక్టర్ గారు కూడా వినతి పత్రం 2-3 సార్లు ఇచ్చిన సార్ లేరు. సార్ వస్తే కూడా నేను మళ్ళీ సార్ లేదు కాబట్టి దయచేసి వేదికపై ఉన్న నాయకులు అధికారులు ఈ యొక్క దృష్టి మా వాడు స్కూల్ పై పెట్టి నిధులు కేటాయించాలని కోరుకుంటున్నా. మరి ఇంకొక చిన్న విషయం అన్న, మా వార్డులో అంబేద్కర్ గారు ఒక విగ్రహం మేము మా సంఘం ద్వారా మా మిత్రుల ద్వారా మా యువత నాయకుల ద్వారా పెట్టుకోవడం జరిగింది. కొద్దిగా మేము మాతో నయంత మా శక్తిని ఇచ్చి పెట్టుకోవడం జరిగింది. కొంచెం పనులు పెండింగ్ ఉన్నాయన్న, గౌరవ కొంచెం దానికి నిధులు కేటాయిస్తే దానికి కొంచెం ఫినిషింగ్ వరకు కూడా చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నాయకుడి గురించి గొప్పగా చెప్పుకోవడమే ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరుగుతుందని దాన్ని ఆచరించడము దాన్ని పాటించడం అనేది ఉంటుంది ఎక్కడో జరుగుతుంది. దయచేసి రాజ్యాంగాన్ని ఇంతకుముందు అనాలి చెప్పినట్టు పాఠశాల పుస్తకాలలో రాజ్యాంగాల గురించి ముఖ్యమైన అంశాలు సబ్జెక్ట్ వైజ్గా పెట్టాలి. అలాగే చట్టం మీద అవగాహన లేదు, ఏ కేసులు ఎట్లయితే కొంతమంది మిస్గైడ్ చేస్తున్నారని చెప్పి అంటారు. SC ST అట్రాసిటీ కేసు పెట్టి మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడు, దానికి టీం అవ్వడు. అవన్నీ దయచేసి దళితుల్లో కూడా ఇలాంటి మనం అనవసరమైనటువంటి అవి ఏ విధంగా వాడుకోవాలి ఆ విధంగా వాడుకోలేకపోతే ఫేక్ న్యూస్ క్రియేట్ చేయాలని చెప్పి ఈ వేదికగా కోరుకుంటున్నా. మాకు కమిటీ హాల్ మాత్రం ఇచ్చింది సార్. మా సంఘం మాకు కూడా ఒక సంఘభావం ఇస్తూ పెద్దలు చూపించినట్టు మాకు ఒక 2 ఎకరాల భూమి ఇచ్చినట్టయితే ఈ సభ అక్కడే జరుపుకున్నట్టుంటే ఘనంగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం सिर्फ 2 बातें आप प्रोग्राम के वो शुरुआत करूंगा। पहले तो उस अजीम शख्सियत को खराज तहसीन पेश करता हूँ जिसने इस मुल्क का दस्तूर बनाया। और अभी मैं डॉक्टर अम्बेडकर साहब का लाइफ हिस्ट्री उर्दू में पढ़ रहा था तो एक चीज अभी नारायण साहब और दूसरों ने भी उसका तस्करा किया कि जो काम अम्बेडकर की तरफ से किया गया वो क्या था। वो दरअसल एक स्ट्रगल था। स्ट्रगल किसके खिलाफ? अनटचेबिलिटी के खिलाफ एक जबरदस्त किस्म का स्ट्रगल शुरू किया। और मुझे ताज्जुब हुआ कि एक ऐसा बच्चा जो एक फौजी के पेट में पैदा होता है, देश के रक्षक की औलाद, उसके साथ भेदभाव और उसके साथ छूटछाट का जो मामला हुआ तो उसको देखकर वो काफी रंजीदा हुए। बचपन ही से उन्होंने इस बात की कोशिश की कि इस चीज को खत्म किया जाए, यानी छूटछाट को खत्म किया जाए, अनटचेबिलिटी को खत्म किया जाए। और आखिर वक्त उनके तालीम और तमाम चीजों का जो मुद्दा रहा वो दरअसल इस मुल्क को एक बेहतरीन दस्तूर दिया जाए ताकि तमाम इंसान मसालियाना हुकूक के साथ यहाँ जी सके। मैं एक बात आप हजरात से कहता हूँ कि जिस शख्सियत से हमें मोहब्बत होती है, मोहब्बत का दरअसल जो मुद्दा होना चाहिए वो है उनकी जो दस्तूर हिंद जो उन्होंने लिखा है उसको बचाने और उसको जिस तरह उन्होंने लिखा है उस तरह जारी और नाफिज करने की अगर हर शहरी कोशिश करता है इस मुल्क के अंदर तो यकीनी वो डॉक्टर अम्बेडकर साहब से मोहब्बत करने वाला होगा। वरना जबानी मोहब्बत मैं और आप अगर करेंगे और इस किस्म के जलसे में रहते तो असल जो मोहब्बत है वो ये कि उन्होंने जिस दस्तूर को लिखा है उस दस्तूर को बाकी रखने दिया जाए। उस दस्तूर के तमाम मसाइल के साथ इस मुल्क में तमाम शहरियों के मसाले न हो अगर मिलते हैं तो हम कामयाब। ये चंद बातें कहता हुआ मैं शुक्रिया अन्ना जीवन रेड्डी गारू अदे विधंगा माजी मुन्सिपल चेयरपर्सन ज्योति लक्ष्मण गारू अदे विधंगा ना वेदिकपैनటువంటి నా తోటి కన్వీనర్లు కో కన్వీనర్లు అదే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ఈ యొక్క సంఘ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక జయభీం తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ గారి జయంతి అంటే గతంలో నిర్వహించే క్రమంలో అరే ఇక్కడ పబ్లిక్ ఎవరు లేరు, రాజ్ కుమార్ సార్ చెప్తే స్కూల్లో హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులను తీసుకొచ్చి కార్యక్రమం నిర్వహించేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఈ కమిటీ ఏదైతే ఉందో ఎవరికి వారు ప్రముఖంగా నేనైతే జగిత్యాల టౌన్ లో ఉన్నటువంటి మోదీకి సంబంధించినటువంటి వారు కానీ బెల్జికో ఉన్నటువంటి వారు కానీ తిమ్మాపూర్ వెల్దుర్తి అదేవిధంగా తిప్పనపేట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఇతర కలిసి మోటివేట్ చేసి తప్పకుండా మీ యొక్క కార్యక్రమం మీ ఊళ్ళో
జగిత్యాల నడిగొట్టిన కార్యక్రమం బాబాసాహెబ్ ఉత్సవం జాతరగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఉందనేటువంటి భావన వ్యక్తపరిచే చేయడం జరిగింది. అదేవిధంగా దాంతో పాటుగా మనం గతంలో ఒక సామాజిక వర్గం వారు వచ్చేటువంటి క్రమంలో కూడా మరి ఇప్పుడు రానున్న పరిస్థితి మారేటువంటి సమయం మారుతుంది అనేటువంటి భావన మరి యొక్క వేదికమైన చూస్తూ ఉన్నాం. పెన్షనర్ అసోసియేషన్ కానీ హరీష్ కుమార్ ఇటువంటి వారందరూ కూడా గతంలో వారందరూ కూడా తప్పకుండా అంబేద్కర్ అనేవారు కొందరి వాడు కాదు అందరి వాడు అనేటువంటి ఒక మెసేజ్ జగిత్యాల జిల్లా నుంచి ఇచ్చినందుకు నిజంగా ఈ కార్యక్రమం కూర్చొని ఒక మాకు గమ్మత్తుగా ఉండే ఈ యొక్క సన్నివేశం చూస్తున్నాం. నిజంగా కూడా మీ అందరూ కూడా తెలుసు వచ్చి నమస్కరిస్తాం సోదరుల స్నేహితుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మహావృక్షం. ఆయన చదివినటువంటి చదువులు ఈ సమాజంలో ఈ ప్రపంచంలో ఎవరైతే 1 డిగ్రీలు దాదాపు 16 డిగ్రీలు ఉన్నాయి వారికి. అంత ఉన్నత చదువుతుంది. ఇక్కడ ఏసీలో కాదు, ఇంట్లో ఏసీలో కూర్చొని కాదు, ఉండడానికి ఇల్లు లేకుండా ఒక స్ట్రీట్ లైట్ కింద చదువుకొని ఎంతో గొప్ప స్థాయికి ఎదిగి మరి రాజ్యాంగం సోదరులారా, రాజ్యాంగం అనేది 2 రోజులు 3 రోజులు రాజేవారు 2 సంవత్సరాలు 2 నెలల 12 రోజుల పాటు మహావిష్ణుడు కష్టపడి తన ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ కూడా తన పిల్లలు ఆ అనారోగ్యంతో చనిపోతున్నప్పటికీ కూడా వాళ్ళని నిలబెట్టుకొని ఈ దేశానికి తప్పకుండా రాజ్యాంగాన్ని అందించాలి. ఆ రాజ్యాంగాన్ని ఆడ మగానే కాకుండా ఈ భూభాగంలో ఉన్నటువంటి అన్ని ప్రాణులు జంతువులు కూడా చట్టం తీసుకునే మహానుభావుడు బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ అనే మాట. అప్పుడు వెనుకట ఉన్నటువంటి సమయంలో మనుషులకి ఆ మగవాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఆడవాళ్ళకు లేకుండే, మగవాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఆడవాళ్ళకు లేకుండే, ఆడవాళ్ళు కేవలం వంటింటి వరకు పరిమితమైనటువంటి సమయం ఉంది. కానీ ఈరోజు ఆడవాళ్ళు ఈరోజు ఉద్యోగాలు సంపాదిస్తూ రాజకీయంలో 33% రిజర్వేషన్ ఏరియాలో పంచాయతీ చట్టం తీసుకొచ్చి ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా చట్టసభలో కానీ అన్ని సంస్థలు కానీ కలెక్టరేట్ కానీ ఎస్పీలు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు మరి ఆడవాళ్ళని మాట్లాడే సందర్భం తెలియజేస్తున్నారు. అది వికాస్ ఆఫ్ ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా తన పిల్లలు 4 పిల్లలు అనారోగ్యంతో రోజులు ఆత్మకు చనిపోయిన క్రమంలో తన చిన్న కొడుకుని కన్నారు. చనిపోతే కూడా కనీసం ఆ శవం పైన బట్ట వెళ్ళకుండా కప్పేటువంటి పరిస్థితి లేకుండే. జైల్లో చేయబెట్టడానికి పని చేస్తాడు. జైల్లో డబ్బు లేని పరిస్థితి, జైల్లో డబ్బు లేని పరిస్థితిలో కూడా తల్లి నమాజాలు గ్రహించి తన కొంత పెళ్లి చెప్పేసి ఆ బాబు శవం పైన కప్పేటువంటి సందర్భాన్ని మరి గుర్తు చేస్తాం. అంటే అంత కఠినమైన పరిస్థితులు. కానీ బాబాసాహెబ్ ఒకటే ఉన్నాడు, నా కుటుంబాన్ని అంతా చూసుకున్నట్టయితే, కేవలం నా కుటుంబానికి పరిమితమైనట్టయితే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక అనాథ వర్గాలు సంపన్నుల ప్రజలు కూడా హక్కు లేక తన ఇబ్బందులు పడుతూ సమాజంతో చీకరించేటువంటి క్రమంలో తప్పకుండా గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించాలి. ఆ రాజ్యాంగమే భారత రాజ్యాంగం మాట్లాడుతున్నామని తెలియజేస్తాం. భారతదేశం భిన్నత్వంలో ఏకాత్మ భారతదేశం. హిందువులు గీతలను అనుసరిస్తారు, ముస్లింలు ఖురాన్ అనుసరిస్తారు, క్రైస్తవులు బైబిల్ అనుసరిస్తారు. కానీ ఈ 3 వర్గాన్ని సంబంధపడ్డ ప్రజలను అనుసరించేది అంటే ఇదే బాబాసాహెబ్ రాసినటువంటి భారత రాజ్యాంగం అనే మాట సందర్భం తెలియజేస్తారు. ప్రపంచంలో ఎన్ని కులాలు ఎన్ని మతాలు విభిన్నమైనటువంటి పరిస్థితులు లేవు, కానీ భారతదేశంలో ఉన్నాయి. ఆ భారతదేశంలో ఉన్నందుకు వాళ్ళు ఒకటిగా చేసినటువంటి నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మాట ఈ సందర్భంలో చేస్తా ఉన్నాం. ఒక ఇంట్లో తీసుకున్నట్లయితే కూడా పంచుకునేందుకు కొట్లాడే సమయంలో ఒక కుటుంబం సక్రమంగా సమయంలో 140 కోట్ల ప్రజలు కాదు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పూజిస్తూ అంటే కూడా బాబాసాహెబ్ కాదు పాలన బలంగా చెప్తాడు ఈ మాట ఈ సందర్భంలో చెప్తాను. కేవలం వారి గురువు మహాదేవ్ అంబేద్కర్ గారు, ఇంకోటి చిత్రమైన బ్రాహ్మణుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నతనంలో స్కూల్ పోయే క్రమంలో స్కూల్ పైన ఉండే చదువుకునే సమయం మీ అందరికీ తెలిసిన విషయం. కానీ ఒక గురువుకు ఒక టీచర్ కలెక్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన జ్ఞానాన్ని గ్రహించి
ఘనతను గ్రహించి ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో ఆ మహాదేవ్ అంబేద్కర్ గారు మరి వారికి చదువు చెప్పడం జరిగింది. యాక్చువల్గా నేను మాట్లాడుతున్నాం భీమరావు గారు వారి పేరు, భీమరావు గారు వారి పేరు. మహాదేవ్ అంబేద్కర్ అంటారు తప్పకుండా జీవితంలో బిందుతున్నా ఆ బిందు తప్పకుండా నీవే ఇస్తున్నా నా యొక్క ఇంటి పేరే అంబేద్కర్ పేరు నీకు ఇస్తా, ఆ యొక్క పేరుతోనే నువ్వు ప్రపంచాన్ని జయించు, నీ మాట కాపాడుకోని మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ మహాదేవ్ అంబేద్కర్ గారి కుటుంబ సభ్యులు ప్రపంచంలో తెలియదు, కానీ ఒక గురువుగా ఒక శిష్యుడిగా ఈ శిష్యుడిగా ఈ దేశంలో పుట్టిన శిష్యుడు విద్యార్థిగా దేశానికి కాదు ప్రపంచానికి తన గురువును పరిచయం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ అనే మాట చెప్తున్నాను. చాలా మంది ఎన్నో మనాకర్ హజారో భాష బనే इंसान को गुलाम बनाकर हजारों भाषा बनाए, मगर गुलाम को इंसान बनाकर एक ही भाषा बनाए. ये बोलिए हमारा भीमराव अंबेडकर మాట చెప్పు అవకాశం మీ అందరికీ ఉంది. ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు, కుర్చీలన్నీ ఖాళీ ఉండకుండా చూసుకునే బాధ్యత మాదని మాట ఇచ్చినాం. మేము మాట నిలబెట్టుకున్నామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇప్పుడు స్వాతంత్రం కోసం గాంధీ మహాత్ముల నేతృత్వంలో స్వాతంత్రం కోసం ఉద్యమం జరిగితే మరి దళిత హక్కుల కోసం అంటరాని అనవార్జన వర్గాల అస్పృశ్యతలు మన సమాజంలో నాలుగు ఏర్పడడానికి కొరకు కష్టపడినటువంటి వ్యక్తి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పక తప్పదు. మరి అతను ఒక తరగతి గదిలో వేరుగా కూర్చున్నటువంటి వ్యక్తి ఈ దేశానికి దశాధిక నిర్దేశం చూసి భారత రాజ్యాంగాన్ని అందించినట్టే కేవలం అదొక విద్య కారణం చెప్పి ఇక్కడ ఉన్న అందరూ కూడా దాన్ని గుర్తయ్యారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గత ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏ రక్షణ కూడా రాజ్యాంగానికి లోబడేటువంటి ఆ హక్కులనే అది ఆ ప్రభుత్వం అమలు చేస్తుంది. కాబట్టి గతంలో మరి అనేక సార్లు కూడా ఈ రాజ్యాంగం మీద కానీ ఎస్సీ ఎస్టీ చట్టాల మీద కానీ కూడా చాలా రకాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి మనుధర్మ అనువాదుల అనుకోని పరిస్థితులలో కూడా ఎవరో అసలు ఆ ఉద్యమానికి కూడా నాయకత్వం వహించిన వాళ్ళు 11 మంది వాళ్ళకు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ ఒక ఉద్యమాన్ని నడిపినప్పుడు దానికి ఒక నాయకత్వం ఉంటుంది. వారి నాయకత్వంలో ఇది చేస్తున్నాం అని చెప్తారు. దానికి 11 మంది కూడా ఆ ఎస్సీ ఎస్టీ చట్టం మార్చడానికి కొరకు జరిగినటువంటి ఉద్యమంలో 11 మంది కూడా చనిపోవడం జరిగింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మళ్ళీ ఆ 20 ఉన్నటువంటి చట్టాన్ని అదేవిధంగా క్రమం జరుగుతున్నటువంటి సంవత్సరంలో మరి ఆనాడు రాజ్యాంగం రచించడం ముందు వ్యవస్థ కింద 4 వర్గాలుగా మరి దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విభజించి మరి మా 4 వర్గాలు అస్పృశ్యులు అంటున్న వాళ్ళు మరి ఎస్సీలు చెప్పేసి ఊరికి విలువలుగా మరి పరిచినటువంటి పరిస్థితుల్లో మరి ఆ కష్టపడి ఆయన చదువుకొని మరి భారత రాజ్యాంగాన్ని రచించడం వల్ల ఈనాడు మనం ఈ దేశాల ద్వారా మాట్లాడుకుంటున్నామంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క భిక్షాన్ని చెప్పక తప్పదు. అదేవిధంగా విద్య విజ్ఞానం అదే విద్య ద్వారానే ఎవరైనా కూడా ఈ సమాజాన్ని గుర్తవచ్చు అని చెప్పేసి మనుషులు బ్రతకడానికి కూడు గుడ్డ నీడ అదేవిధంగా విద్య వైద్యం ఉపాధి ఈ 3 కూడా రావాలి. కానీ ఈ దేశంలో దానికి కొట్టాడినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆనాడు పెరిగే రామసాయి నాయకుడు, అదేవిధంగా కాసుమారావు గారు, అదేవిధంగా అనేక మంది పెరియార్ గారు, నారాయణగురు గారు కూడా అనేక మంది సంఘ సంస్కర్తలు మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా ఆనాడు ఉద్యమంలో పాల్గొనడం వల్ల మరి నాడు మరి ఆ రాజ్యాంగం మనం ముందుకు వచ్చింది. అదేవిధంగా ఓటు హక్కు అనేది ఈ జీవితంలో అసలు గతంలో రాజ్యాంగం ఓటు హక్కు కల్పించినప్పుడు కేవలం చదువుకున్న వాళ్ళకు చూసుకోవడానికి మాత్రం ఓటు హక్కు ఉండేది. మన వాళ్ళకు ఓటు హక్కును కల్పించడం వల్ల ఆ జీవితాలను కొత్త వ్యక్తులు ఇక్కడ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి ఆశయ సాధన కోసం మరి జగిత్యాల నియోజకవర్గంలో అనేకమైనటువంటి ఎస్సీ సంక్షేమ పథకాలలో కానీ ఎస్సీ కుల సామాజిక మరి భవనాలకు కూడా అదేవిధంగా నూకపల్లి హౌసింగ్ కోడ్లో కూడా దాదాపుగా ఎస్సీలకు 600 ఇళ్ళు మరి మంజూరైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి దానికి సహకరించిన దాన్ని కూడా ఆ ప్రాంతంలో ఉన్న ఎస్సీలకు మాకు ఇప్పించాలని చెప్పి మరొకసారి ఆయన స్కూళ్ళకి వచ్చి మోటివేషన్ క్లాసులు చెప్తాం. అప్పుడు అది భిన్న విత్తనాలు ఏమన్నా అందుకు నేను చాలా
గర్వపడుతున్నాను మీ ముందు ఈ స్టేజ్ మీద ఉన్నందుకు. అయితే ఇప్పుడు మేము కూడా మా బాబు జగజీవన్ రామ్ గారి అంటే ఈ దేశంలో ఉన్న అస్పృశ్యతకు లోనైన ప్రతి ఒక్కరి తరఫున విజ్ఞప్తి అన్న, మీరు మొన్న వచ్చినప్పుడు దానికి క్లారిటీ లేదు. నాకు ఏది కావాలో నేను చెప్పుకోవాలి, నాకు ఆగలేదు. కానీ మా సోదరులు మళ్ళా మేమంతా అస్పృశ్యతకు లోనైన వాళ్ళని కానీ క్లారిటీ లేక వాళ్ళని ఎవరో మిస్గైడ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. మళ్ళీ నేనంటే మళ్ళీ నువ్వు అంత తెలియమంటున్నావు అనుకుంటే నా గురించి చెప్తాను. ఆమె ఫ్లైట్ హ్యాండ్లింగ్ సూపర్వైజర్. Until unless I did sign flight reliability book, I am the one who is building the load sheet to the captain. Captain has to fly the aircraft according to my load sheet. కాబట్టి నేనేమంటున్నానంటే నా సోదరులకు చెప్పేది ఒకటి, మీకేం కావాలో మీరు అడగండి. నేనేమి అంటున్నానంటే మనందరి వాడు బాబు జగజీవన్ రావు. ఏ ఒక్కరికి లేబర్ చట్టాలు మాదిగోలుగా రాలేదు. లేబర్ చట్టాలను చేంజ్ చేసి అవర్స్ తగ్గించిన గొప్ప నేత బాబు జగజీవన్ రావు గారు. ఇప్పుడు వ్యవసాయ చట్టాల్లో కూడా చాలా మార్పులు తెచ్చినవాడు, ఆహార విషయంలో కూడా చాలా చట్టాలు తెచ్చినవాడు బాబు జగజీవన్ రావు. మీకు ఈ వేదిక నుంచి చేతులు జోడించి మీ అందరికీ ఉద్యమ వందనాలు చెబుతూ ఆ యొక్క మహానుభావుని స్మరించుకునే మా అవకాశం మనందరికీ రాబోతుంది. కాబట్టి మనందరం ఐక్యతగా ఆ యొక్క బాబు జగజీవన్ రావు గారి విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి మీరందరూ సహకరిస్తారని ఇక్కడ నుంచి అప్పులు చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను చాలా మంది పెద్దలు వేదికకి ఉన్నారు. చిట్యాల గంగాధర్ గారు కొంచెం లేట్ వచ్చారు, మాకు ఎంతో పట్టేసేటట్టు లేదంటే ఎవరి కోసం బతికింది. నేను ఇక్కడ పేరు లేదంటే వెళ్ళిపోయింది. ఈజ్ ఇట్ రైట్ వే? దిస్ ఈస్ కాల్డ్ అంబేద్కరిస్ట్. వాట్స్ గోయింగ్ ఆన్? తన కోసం నేను బ్రతకాలనుకుంటే మేడలు మిట్టలు ఎన్ని టైం సంపాదించుకోవచ్చు కదా. వై ఈ సాక్రిఫైస్ ఫర్ అవర్ సెల్ఫ్? మన కోసం అనుకున్నాడు, మై సెల్ఫ్ అనలేదు. దయచేసి ఎవ్వరూ అన్యగా భావించద్దు. ఇక్కడ ఉన్నవారు పెద్దవారని కాదు, అక్కడ ఉన్నవారు చిన్నవారని కాదు, మనమందరము అంబేద్కరిస్టులను. దయచేసి ఆయన వేసిన మార్గాన్ని మనందరం అనుసరించి ముందుకు వెళ్ళాలని నాకు మాటలు తెలిపినట్టే మా బిరుదుల లచ్చన్న గారు ఆయన త్యాగం చేసి ఇక్కడ విగ్రహం పెడితే మనం ఇలా మనమందరం బొల్లం విజయన్న మరియు వీళ్ళందరికీ సన్మానం ఉంది. అన్న దయచేసి మీ చేతుల మీద పెట్టడానికి బాధ అనిపించింది, నాకు అవసరం అనిపించింది. వారి దయ వల్ల ఒక అంబేద్కర్ విగ్రహం లేనప్పుడు ఆర్డీఓ ఆఫీసులో వచ్చిన ఫోటో పెట్టుకొని మా అంబేద్కర్ సంఘం ద్వారా మేము చేసేది. మేము పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి చేయాలనుకుంటే మేము మనిషి 10-5 రూపాయలు గమనించుకొని ఇక్కడ శిశు మందిర్ స్కూల్లో భోజనాలు పెట్టుకోవడం జరిగింది. అట్లాంటి స్ఫూర్తి ఈరోజు పెద్దలందరికీ ఒక వేదిక మీద పీయడం అనేది ఒక అంబేద్కర్ సంఘానికి. ప్రభుత్వ భూములు విధిగా ఉన్నాయి, గ్రామాన వారి ఇతర కంట్రోల్లో ఉన్నాయి. ఎస్ఆర్ఎస్ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ వాటిని తీసి పిల్లలకు పుచ్చితే ఆ సన్నబియ్యం పండించుకొని తినే అవకాశం ఉంటుందని పిల్లలకు ఒక చిన్న రిక్వెస్ట్గా మాట్లాడుతున్నాం. ఇంకా మాకు గ్రామాలలో సార్ మా పరిస్థితి ఎట్లుందంటే ఎస్సీ కాలనీలలో మోటార్ చక్కగా తీయడం లేదు, లైట్ ఉండేది తీయనంటే అక్కడ ఉన్న పెద్దలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే అడుగుతారో వాళ్ళ మీద అరే ఏదైనా ఊరికి మీ ఇళ్ళకి మల్లపతి శాసనసభ్యులు ప్రభుత్వ వ్యక్తులు అన్న లక్ష్మణ్ కుమార్ గారు, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, నా అభిమాని నాయకుడు మాజీ మంత్రి గారు, నా ప్రేమ నాయకుడు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మేడం జ్యోతి గారు, అందరికీ నా యొక్క నమస్కారం తెలుపుకుంటూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆదివాసుల ఆత్మబంధు, దళితులకు కూడా దైవమైనటువంటి భారతరత్న, ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలకి కన్నుల పండుగ ఇక్కడ మీ అందరికీ పేరు పేరున నా యొక్క శిరస్సు నుంచి నమస్కారం జరుపుతున్నాను. మిత్రులారా, ప్రాచీన భారతదేశంలో ఆడవారికి అంటే మహిళలకి ఉద్యోగం, గౌరవం, మర్యాద అంతని
విమర్శించలేదు. డాక్టర్ అంబేద్కర్ పుణ్యమా అని పురుషులతో సమానంగా మహిళలకి సమాన హక్కులు కల్పించారు. అందుకే ఉదాహరణ ఇక్కడ భారతదేశ ఆర్థిక మంత్రి మహిళ, భారతదేశ రాజధానికి ముఖ్యమంత్రి మహిళ రేవంత్. అంతేందుకు భారతదేశ ప్రధాన మన ప్రెసిడెంట్ గారు మహిళ. ఇదంతా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చదవబోతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఏం చెప్పారు? పొలిటికల్ ఎంపవర్మెంట్, ఎకనామికల్ ఎంపవర్మెంట్, సోషల్ ఎంపవర్మెంట్. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలపడాలి అని వారి అభిలాష. ఇది మనం ఎంతమందిని ఇక్కడ ఉన్నాం డయాస్పోరాతో సహా ఎంతమంది మనం భాగవతంలో చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరూ రాజకీయం ఉండాలి, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడాలి. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడితే ఈ డిస్క్రిమినేషన్ ఇంతండి అదంతా చిన్న ముచ్చట. మంచిగా చదువుకోండి, డబ్బు సంపాదించండి, గొప్ప. నేను ఎస్సీలకు చెప్పేది మరీ ముఖ్యంగా గౌరవప్రదమైన వృత్తిని ఎన్నుకోవాలి. నేను ఒక ఎస్సీలో చెప్తున్నాను, ఎస్సీలు గౌరవప్రదమైన వృత్తిని ఎన్నుకోవాలి. మిత్రులారా, మీరు మనం పేదవారిగా పుట్టడం మీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం మాటికి మీరే తప్పు. మిత్రులారా, ఇప్పుడు చెప్తున్నట్టు కులాల పునాదుల మీద ఎవరు అభివృద్ధిని నియమించరు, ఎవరు కూడా డెవలప్మెంట్ కానుకున్నారు. కులాలు ఏంటంటే ఆర్థికంగా బలంగా ఉందంటే కులాలు టికెటే మారిపోతారు. మరి ముఖ్యంగా ఎవరు ఏ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏమన్నా కాన్స్టిట్యూషన్ మార్చుకుంటే మనం ఊరుకుంటామా? ఏ కోర్టు ఊరుకుంటాయా? యాజ్ అడ్వకేట్ గా మేము ఊరుకుంటామా? ఇంత తీసుకుపోయి సుప్రీంకోర్టులో చిన్న కాగితం అనేది ఆగిపోతాం. అది ఒక సమస్య కాదు. అక్కడ సమస్య అంతా ఇక్కడ మనం ఐకమత్యంలో ఉండాలి. ఇది మాత్రమే సమస్య. మన దేశం ప్రపంచమే అభివృద్ధి చెందుతుంది. నంబర్ 5 నంబర్ 5 అంటే ఎకనామిక్ లా. అంటే రాజ్యాంగం లేకుండా పాలించిన వాళ్ళు బాగుంటే ఏం లేదు. పాలించే ప్రతి ఒక్కరికి కడుపు చల్లగా ఉంటే ప్రజలందరూ చల్లగా ఉంటారు. ఇక్కడ వివక్ష ఇక్కడ లేదు. మన ప్రయత్నం మళ్ళీ ఒకసారి చెప్తున్నాం రిజర్వేషన్ గురించి. రిజర్వేషన్ అనేది ఎందుకు ఇచ్చామండి? అంటరానితనాన్ని రూపుమాపడానికి మాత్రమే రిజర్వేషన్ వచ్చింది. సార్ నిజానికి ఇలాంటి పోటీ కాదండి. అంటరానితనాన్ని ఎన్ని రోజులు అయితే వివక్ష ఉంటుందో ఖచ్చితంగా ఉంటుంది. ఈ భారతదేశంలో ప్రజల చూసాం, న్యాయకులను చూసాం. మేము కూడా చిన్నప్పటి నాయకులమే. ఈ భారతదేశంలో కులాలు అనే రుగ్మతలు ఉన్నన్ని రోజులు రిజర్వేషన్ అనే ఔషధం ఉంటుంది. ఈ అవకాశం వచ్చిన మీ అందరూ సొసైటీలో ప్రతి విలేజ్ పంపించాలి. దయచేసి సమయం లేక ఎప్పుడు ఊహించుకుంటాం. అలాంటి భోజన సౌకర్యం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక్కొక్కరు ఎవరు పోదని వినరించుకుంటూ అందరూ చిన్నతనంలో ఉండే వారు ఎన్నో అవమానాలను చవిచూడడం జరిగింది. మరి ఈ అవమానాలన్నీ మనం రూపుమాపాలంటే వాళ్ళు గొప్ప సంకల్పం తీసుకొస్తున్నారు. కేవలం విద్య ద్వారానే ఇది అవుతుందని వారు ప్రపంచంలోనే గొప్ప చదువులు చెప్పి 32 డిగ్రీలు చదవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటూ వారు ఎంచుకున్న సంకల్పాన్ని అదే సొసైటీలో పాల్గొంటూ మరి దేశంలో ఉన్న అసమానతను అంటరానితనాన్ని పోరాడుతూ గురించి ఎందుకు చెప్పడం జరిగిందంటే ఈ రాజ్యాంగం ఏదైతే వరకు మా ఎస్సీలు కానీ బీసీలు కానీ ఈ భూమి మీద జీవోత్సవంలో జంతువులు కూడా మరి ఆ రాజ్యాంగంలో ఓటాలు కల్పించి ఈ భూమి మీద మా అందరికీ సభ్యత కల్పించిన మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ రోజు ఇంత ఘనంగా అందరూ వైభవంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వేడుకలు ఒకసారి మనం అందరం చూద్దాం. ఎన్ని ప్లేసులు ఇక్కడే కాదు, కొత్త వస్త్రాలు ఉన్నాయి, పాత వస్త్రాలు ఉన్నాయి, ప్రతి ఊళ్ళో మాట్లాడాలా చేసుకున్నామంటే మేము అందరం కట్టలేసుకొని మాట్లాడుతుంటే ఆయన భిక్ష
తప్ప మరొకటి సందర్భం గుర్తించి మరి కేవలం బీసీలందరికీ ఆయన హక్కులు కల్పించాడు. భారతదేశంలో మైనార్టీలకు అన్ని వర్గాలు కల్పించాడు. ముఖ్యంగా ఆయన ఎక్కువ పోరాడింది ఆయన జీవితాంత మహిళల గురించి. మహిళలకు అందరికీ ఒక ఇంటికి వంటకే పరిమితం ఉన్న మా తల్లులకు చెల్లెలకు వారిని అందరితో పాటు సమాన హక్కులు కల్పించారు, ఓటు హక్కులు కల్పించారు. ఈ రోజు వార్డు మెంబర్ నుండి ఈ రోజు రాష్ట్రపతిగా మహిళలందరూ గౌరవించబడుతున్నారంటే బాబాసాహెబ్ పెట్టిన భిక్ష తప్ప మరొకటి కాదని గుర్తు చేసి వారి యొక్క ప్రతి ఒక్కరు కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. కానీ వారు మహిళల కోసం వారి యొక్క కేంద్ర మంత్రి పనిని త్యాగం చేసిన మహానేత అని ఈ సందర్భంగా గుర్తు చేయడం తప్పదు. మరి మనమందరం ఈ రోజు ఇంతకాలంగా చేసుకుంటాం. మన కుటుంబ సభ్యులతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చర్చించారు. మన పిల్లల గురించి కూడా మనమందరం చర్చించారు. ప్రతి ఒక్కరు మనం చదవడం సోషల్ మీడియా యూట్యూబ్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ మనమందరం తెలియజేసుకోవాలి, చూసుకోవాలి, 10 మందికి చెప్పాలి. మన చుట్టుపక్కల అన్ని వర్గాల వారికి కూడా మనం చెప్తే ఆయన యొక్క ఔన్నత్యం మహత్వం ఆయన యొక్క చేసిన గొప్పతనం 10 మందికి రావడంగా చెప్పడం ద్వారా దేశోత్సవాన్ని మాకు 20 రోజుల వెళ్ళాలి. రాష్ట్రం గురించి చాలా ఇబ్బందులు వస్తారు. దయచేసి ఎమ్మెల్యే గారికి జిల్లా కేంద్రంలో ప్రతి స్కూల్ ఒక 5 విద్యార్థులు చెప్పిన చాలా అవకాశాలు మన వెంకటయ్య గారు మన రాష్ట్ర కమిషన్ చైర్మన్ సివిల్ రైట్స్ అంటే అది చాలా గొప్ప సార్. ఒక ఎంఆర్ఓ కేసీఆర్ అదేవిధంగా ఒక ఎస్ఐ గారు ఒక గ్రామానికి వెళ్ళి కూర్చున్నారంటే అన్ని వర్గాల బిడ్డలు వస్తారు. వారు మా గ్రామాల ప్రజలు చట్టాలపై అవగాహన ఇస్తే ఈ విధంగా బాబాసాహెబ్ ప్రతినిధులు మనం ఈ దగ్గర దాడులు జరిగింది. ఎస్సీలకి అక్కడ చిన్న చూపు జరుగుతుంది. అందరూ సమానమే, చట్టాలు అందరూ సమానంగా భావనలు వస్తుందని అది రాబో రోజులు జరగాలని అది జరిపించాలని అవకాశం కింద ఉన్నటువంటి మూలవాస సోదరులు అందరికీ కూడా ప్రతిజ్ఞలు తెలియజేశాను. ఈరోజు విద్య అనేటువంటిది ఎంత ప్రాధాన్యమైనది మనం చెప్పుకోవచ్చు. విద్య ద్వారానే ఈ యొక్క రూపుమాపచ్చు, మీ యొక్క చేతి గీతలు మార్చచ్చు అనేటువంటిది నిరూపణ జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పుకుంటారు. మనం ఇంతవరకు చెప్పుకున్నాం. శేఖరణ మాట్లాడుతూ గురువు కూడా మీద సమాన గౌరవం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సమాన గౌరవం రావాలంటే రక్త పుష్పాల ద్వారా సమాన గౌరవం రాదు, ఒక అక్షరం ద్వారానే సమాన గౌరవం దక్కుతుందని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్వహించారు, చూపెట్టారు. ఆయన మార్గంలో ప్రయాణం చేయడం జరిగింది. దక్షిణాఫ్రికా దేశంలో నెల్సన్ మండేలా గారు కూడా నల్ల జాతీయ స్వతంత్రం కోసం పోరాటం చేస్తే 25 సంవత్సరాలు జైలు పెట్టడం జరిగింది. ఎలాంటి జైలు పోకుండా నీకు నాకు చల్లని ఫ్యాన్ కింద కూర్చోటువంటి స్వతంత్రం కల్పించి నడిపడిన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఊరు బయట నుంచి వచ్చి ఊరు మధ్యలో వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అంటే అంబేద్కర్ గారి సలహాలు చెప్పి ఈ రోజు చదువు గురించి మాట్లాడుకుంటే అలా ఎప్పుడు చదువు గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. నీ యొక్క మెదడు నడుస్తున్న రోజు, నీ యొక్క ప్రాణం ఉండని రోజు నువ్వు చదవాలి. ఎందుకంటే ఆ మహనీయుడు ఎన్ని చదువులు చదివిందంటే 32 డిగ్రీలు చదవడం జరిగింది. ఎంఏ, పిహెచ్డి, బిఎస్సీ, ఎల్ఎల్డి, జేపీ, బారెట్లా ఇన్ని చదువులు చదవడం జరిగింది. ఎల్ఎల్డి అంటే డాక్టర్ ఆఫ్ లా. ఈ యొక్క డాక్టర్ ఆఫ్ లా 15 సార్లు 15 యూనివర్సిటీల నుంచి చదివి ఆయన 15 విధాలుగా తెలుసుకున్నాడు. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగాన్ని ఇంత పటిష్టంగా రాయడం జరిగింది. సహోదరులను ఎప్పుడూ చెప్పదలుచుకున్నా చదువు అనేటువంటిది తర్వాత మార్చగలుగుతుంది. ఎవరు కూడా బలియరు, సింహాలను ఎవరు కూడా బలియరు, మేకలను గొర్రెలను బలిస్తారు. కాబట్టి నువ్వు రాజ్యాంగాన్ని నమ్మి ఒక సింహంలాగా ముందుకెళ్ళి చదువు యొక్క బాధ్యత చదువుకొని తెలియాలి. నేను చివరి ఒక సమస్య ఒకటి చెప్పదలుచుకున్నా. ఎస్సీలకైనా రిజర్వేషన్ అని అంటాం, కానీ ఇక్కడ ఎస్సీగా ఉన్నటువంటి వాడు వేరే రాష్ట్రంలో బీసీ కావచ్చు, వేరే రాష్ట్రంలో ఓసీగా కావచ్చు, బీసీగా ఉన్నటువంటి వ్యక్తులు వేరే రాష్ట్రంలో కావచ్చు. ఎందుకంటే మనం 1629 భాషలు మాట్లాడుతున్నాం. అక్కడక్కడ వేరే కులాలలో వేరే విధాలు ఉండొచ్చు. కానీ అక్కడ నీ యొక్క ఉనికి ఉన్నదంటే నువ్వు రాజ్యాంగంలో ఒక భాగస్వామ్యం పొందుకుంటున్నావు. నేను చివరిగా గురించి చెప్పదలుచుకున్నా. ఏంటిది అంటే ఈ యొక్క రుగ్మతకు ఒక చిన్న స్థానిక ఉన్నది. ఏంటంటే పే బ్యాక్ టు సొసైటీ. బాగా ఎందుకంటే ఈ పే
బ్యాక్ అనేటువంటి నినాదము కాన్సెప్ట్ నినాదం అని చెప్పి అందరూ చెప్పుకుంటారు. పే బ్యాక్ టు సొసైటీ అనేటువంటి ఏంటి అంటే ఒక రాజకీయ రంగంలో నువ్వు ఎదిగినా, ఒక ఉద్యోగ రంగంలో నువ్వు ఎదిగినా, ఒక బిజినెస్ రంగంలో నువ్వు ఎదిగినా, నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. నీ యొక్క జాతికి నువ్వు సహాయం చేయాలి. ఏ విధంగా సహాయం చేయాలంటే ఒక విద్యార్థికి బుక్స్ ద్వారానో, ఒక నిరుద్యోగికి నువ్వు ఇచ్చేటువంటి ట్రైనింగ్ ద్వారానో నువ్వు సహాయం చేసినట్లయితే నీ స్థాయికి రాగలుగుతావు. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సమావేశ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వాసి దళిత మానవ మనుషులకు వీరు ఆదర్శనీయులు. ఎందుకంటే ఈ సభలో ఈ మహానీయుని వర్ధంతి సాక్షిగా శ్రమకు యుగం ముందర ఎందుకు మిత్రమానికి అంత తొందర 2 నిమిషాలు ఉంటాయి. ఆ 2 నిమిషాల్లో జయంతి సందర్భంగా వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలా ఈ సభ ఈ మహనీయుల సభలో గ్రామ సభలో నిర్వహించాలి. ఇది నేను అనుకుంటున్నా విన్నపాలు నా వేడుకలు మీకు వినిపించలేదా ఈ సమయం. నేను ఒక మాట చెప్తున్నా, ఆ మహనీయులు మహానుభావులు అత్యున్నత మహారాజులు అందరూ మాట్లాడారు. ఎంత మాట్లాడే వాళ్ళకు చాలా పదాలు తక్కువ. కానీ ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రతి పదాన్ని పదులు పెట్టి పత్రికల్లో ప్రకటించే పాత్రికేయ మిత్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మహానుభావులు మహాసభలు నిర్వహిస్తున్నప్పుడు మా సమస్యలు పరిష్కరించాలని ఒక చట్టంలో నేను ఇక్కడ చదువుకున్నా. ఇవాళ ఈ వేదిక మీద నేనున్నానంటే ఆనాడు ఆన్లైన్ నుంచి భారతదేశంలో ఆంగ్లో ఇండియన్స్ పెట్టిన మొత్తం లాస్ట్ చట్టం ఏంటంటే 1935 యాక్ట్ మాత్రం. ఆ తర్వాత రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగ చట్టం. ఇప్పుడు చాలా మంది మనువాది అనే వ్యక్తి మన భారతదేశంలో మాత్రమే జీవిస్తున్నారు. కానీ మనవాది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో జీవిస్తున్నారు. మిత్రులారా, ప్రపంచంలో జీవిస్తున్నాడు. సూర్య చంద్రులు ఉన్నంత కాలం, విజ్ఞానులు ఉన్నంత కాలం, ప్రపంచ జ్ఞానం వర్ధిల్లినంత కాలం ఆ మహానుభావులు వర్ధిల్లుతూనే ఉంటారు. వారు రాసిన చిరాచుక్కలే ఇవాళ నాకు వేసి ఎక్కడిచ్చారు. నేను ఒక ఆదివాసీ బిడ్డగా ఆ రోజు భారత రాజ్యాంగాన్ని రచించడానికి ఎవరు రావయ్యా విధానం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ బాబాసాహెబ్ని గుర్తించినప్పుడు అన్నాడు, అంటరాని వారైన అరుంధతి నక్షత్రాన్ని బ్రహ్మణులు చూపించినట్టు అది అంటరాని వాళ్ళైనా నన్ను పిలిచి రాజ్యాంగాన్ని రాయించడానికి ఇచ్చిన కాంగ్రెస్ ఆనాడు ధన్యవాదాలు తెలియజేస్తుంది ఆ మహానుభావుడు. ఇవాళ ఒక రోజు మాట్లాడడం కాదు, పెద్దలు అందరూ మాట్లాడారు. ఈ రోజు ఒక రోజు మాట్లాడడం కాదు. అన్నగారు మాట్లాడుతూ, బండశంకర గారు మాట్లాడుతూ, ఒక హిందూ చేతిలో భగవద్గీత, ఒక ముస్లిం చేతిలో ఖురాన్, ఇంకో క్రైస్తవ చేతిలో బైబిల్ ఎంత ముఖ్యమో భారతీయుని చేతిలో రాజ్యాంగం కూడా అంతే ముఖ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రతి ఇంటిలో గుండెల్లో గుడి పెట్టుకోవడం కాదు, పచ్చబొట్టు వేసుకోవడం కాదు, ప్రతి ఇంటిలో భారత రాజ్యాంగం మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉన్న రోజే నిజమైన స్వతంత్రం అని నేను అంటున్నాను. అలా మా ఆదివాసీ సమాజంలో ఇక పూర్తి అవగాహన లేకుండా సార్. ఇక్కడ మీరు ముగ్గురున్న కనుక మా బాధలు మీరు ఇంటర్ కనుక ఈ జిల్లాలో ఇవాళ ఎంత పెద్ద ఎడ్యుకేషన్ నడుస్తుందంటే సాంఘిక సంక్షేమ శాఖ సంపూర్ణంగా వర్తిల్లుతుంది. మరి ట్రైబల్ వెల్ఫేర్ అనేది సార్ పూర్తిగా ఏదే లేదు. ఇక్కడ ఉన్న ఒక అటెండర్ మాత్రమే ఉన్నాడు. మా హాస్టల్లో పిల్లలు మొత్తం చదువుతున్నప్పటికీ టీచర్స్ కొత్త ఉంది. మొన్న కూడా ఎక్కడ జరిగింది, కమిషన్ వచ్చిన రోజు విద్యా హక్కు చట్టం గురించి గౌరవ జీవన్ రెడ్డి గారు గణగణలాడించి మాట్లాడారు. అది అమలు కావాలని సంపూర్ణంగా నమ్ముతున్న వ్యక్తులు మా ఆదివాసీ సమాజం పక్షం అనేది. ఇంతకుముందు మిత్రులలో చెప్పొచ్చింది ఏంటంటే చెప్పడానికి లేదండి, అందరూ అనుకుంటారు అన్నీ తెలుసు. కానీ భారత 60 దేశాల నుంచి గ్రహించిన భారత రాజ్యాంగం గురించి ఎన్ని మాటలు పలుకుతే, ఎన్ని ఈ పదాలు దాటిస్తే ఆ భారత రాజ్యాంగాన్ని ఆ మహానుభావుని వర్ణించగలరు. అంతేకాదు ముగిస్తున్నాం వచ్చేసి. ఇంకోటి సార్, మేము అడిగిలో ఉన్న ఆదివాసీ జాతి వాది ఇలా పని చేసుకొని పబ్లిక్లో తిరుగుతున్నామంటే ఆ మహనీయుడు రాసిన యాక్ట్స్ లో భాగమే అని మీకు విన్నపిస్తున్నా. అంతేకాకుండా సార్ ఇంతకుముందు ఎప్పుడు కనీసం ఇక్కడ వాళ్ళకు వీళ్ళకు కమ్యూనిటీ భవనాలు ఉన్నాయి. కానీ మా ఆదివాసీ సమాజం ఈ ప్రాంతంలో నివసిస్తున్న జీవన్ రెడ్డి గారికి బాగా తెలుసు. కానీ మాకు ఒక్కగా కూడా ఈ జగిత్యాల గుంట భూమి లేదు సార్. మరి మీరు గుంట భూమి ఇస్తారో ఆ మిత్రుడు అర్థంగా అడిగి ఇచ్చినా నాకు సంతోషమే సార్. 10 ఎకరాలు అవసరం లేదు, 2 ఎకరాలు ఉంటే మా లంగాలు మా సంస్కృతి అంతా మనం చేసుకుంటామని ఈ సందర్భంగా వినిపిస్తుంది.
ఇంకోటి ఏంటంటే విద్యను విమర్శించబోకు, చదువు అనేది మనకు బంగారంతో తయారు చేసిన భక్తుడే తీకు, అనవసరంగా తీరబోకు, అవమానాల పాలు కాకు, చదువులో అబ్బాయి చాపు అప్పుడు చేసుకోకు అని చిన్న కవిత చెప్తూ ముగిస్తున్నా. ఒకటి మాత్రం ఈ సందర్భంగా చెప్తున్నా సార్, ఒకనాడు బండశేఖరన్న ఇదే వేదిక మీద నుంచి మాట్లాడడం జరిగింది. భారతదేశంలో ఉన్న కరెన్సీ నోటుపై బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ముద్రించుకే చెప్పవచ్చు, మరియు నడుచుకుంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టవచ్చు. వీళ్ళు మాట్లాడితే ఇక్కడ పాస్ అవుతుంది, అక్కడ పాస్ అవుతుంది, అక్కడ నుంచి పైన కూడా పాస్ అవుతుంది అంటే మీరు ఆ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, రాజ్యాంగపు వరాలు కింది వరకు అందడం లేదు సార్. మా దళితుల ఆదివాసీల పక్షాన్ని అయితే రాజరంపై గ్రామంలో మీకు వినిపించుకుంటున్నాయి. ఎందుకంటే ఒక సర్కారు భావనే ఒక మహానుభావుడు పోలీసులు సర్కారు భావని చక్కగా చెప్పిన ఘనత ఉంది. ఒకసారి ఆలోచించాలి. ఇక నాకు కాల నిర్మూలన కాలేజీల పరిస్థితిలో ఉన్నాం. ఇక మీకు అన్నింటికి ఎప్పుడు పడితే అప్పుడు నోయగూడెం గురించి చెప్తున్నా. దయచేసి మా ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నా. బృందానికి పొద్దున్న నుంచి నిన్న నుంచి కష్టపడ్డ మా పురపాలక సంఘ కార్మికులకి, అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ వారికి ఒక్కసారి హృదయపూర్వకంగా అంబేద్కర్ జయంతి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహిళలు సమానం అన్నారు. 2-3 గంటల ప్రోగ్రామ్ లో ఫస్ట్ మహిళగా నాకే అవకాశం ఇచ్చినారు. కనీసం నెక్స్ట్ టైం నుంచి అన్నా ఖచ్చితంగా ఒక మహిళని ఇక్కడ మాకు చైర్మన్ గారు కూడా ఉన్నారు, మీ ముందే పిలవస్తుంది ఉంటే బాగుండేది. ఫస్ట్ నాకు అంబేద్కర్ అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే చాలా ఇష్టం. నేను మాట్లాడుతూనే పోతుంటా. అందుకే నేను ఏం ఆలోచించినా అంటే ఒక 2-3 నేను స్పృశించాలనుకున్నటువంటి అంశాలు చెప్పాలనుకున్నా. అంబేద్కర్ అందరి వాడు అని చెప్తున్నాం. ఎందుకు అందరి వాడు అవుతాడంటే స్త్రీల గురించే మాట్లాడుకుందాం. నేను కూడా ఒక మహిళా ఉద్యోగిని. ఈ రోజు ఒక చంటి బిడ్డ పుట్టితే ప్రసూతి సెలవు మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఎవరి వల్ల వచ్చింది? ఎప్పుడో 70 ఏళ్ల క్రితం ఆయన చేసినటువంటి ఆలోచన మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఇవ్వాలి, మహిళలు ఉద్యోగులుగా రాణించాలని ఆ కాలంలోనే ఆలోచించిందంటే జస్ట్ అది మహిళలు. హిందూ కోడ్ న్యాయశాఖ మంత్రి ఒక అధికారిక వర్గాల నుంచి అయ్యిండు అంటే ఆ పదవిలో కొనసాగాలని ఖచ్చితంగా అనుకుంటాడు. కానీ అంత గొప్ప పదవిని కూడా ఆస్తి హక్కుల్లో సగభాగం మహిళలకు ఇవ్వాలి అని తను ప్రతిపాదన చెప్పినప్పుడు ఆనాడు ఉన్నటువంటి అగ్రవర్ణాలకు చెందినటువంటి నాయకులు దాన్ని వ్యతిరేకిస్తే ఒక్క 2 నిమిషాల న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసినటువంటి చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది కదా స్త్రీల కోసం ఆయన చేసినటువంటి కృషి. ఇక పిల్లల గురించి వద్దాం. ప్రాథమిక విద్య చాలా గట్టిగా ఉండాలన్న మీరు మొన్న వచ్చినటువంటి మీకు ఏదైతే నిర్బంధ ప్రాథమిక విద్య ఉందో
ఇంతకీ ఇక్కడ కూర్చున్నటువంటి ప్రభుత్వ విప్పుగా లేరా? సార్ అంబేద్కర్ ఇయ్యలేదా? ఇక్కడ మీ ముందు నిల్చొని మాట్లాడుతున్నాను, మీకు అంబేద్కర్ ఇయ్యలేదా? తెలంగాణ వచ్చినంత ఫస్ట్ టీఎస్పీఎస్సీ చైర్మన్ అయ్యారు గంటా చక్రపాణి సార్ ఎవరిచ్చారు? అంబేద్కర్ ఇయ్యలేదా? ఇవాళ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం గారు ఎవరిచ్చారు? అంబేద్కర్ ఇయ్యలేదా? అరే అంత ఎత్తుకండి ప్రజాయుద్ధంలో ఒక కథ. ఈ రోజు విప్లవ ఉద్యమాల నుంచి మొదలుపెట్టి అతను ప్రజా సమస్యల కోసం కొట్లాడు పాటలు పాడుతూ ఈ మధ్యనే చనిపోయినాడు కదా, అతనికి స్ఫూర్తి అంబేద్కర్ కాదా? గోరశంకర్కి స్ఫూర్తి అంబేద్కర్ కాదా? అది ఎంతమంది ఉన్నారు? నేను ఎన్ని ఎగ్జాంపుల్స్ అన్నా చెప్పగలను. అది అంబేద్కర్ స్పిరిట్. నాకెందుకో ఇక్కడ చూస్తుంటే గద్దరన్న చనిపోయే ముందు పాడినటువంటి కొన్ని వచనాలు గుర్తుకొస్తున్నాయి. మీరు అనుమతిస్తే ఒక 2 లైన్లు. రాజీ బతుకులు వద్దురా, ఒకే మనిషికొక ఓటురా, అరే నోటుకు బలి పెట్టొద్దురా, మీ బతుకులు మార్చేకుంటరా, బాబా సాహెబ్ బాటరా, భావితరాల బాటరా, బానిసలాల ఎండిరా, నీ బాంచన్ బతుకులు వద్దురా, అడుపదెంత మన ఆకలి తీరది గుద్ది గుంజుకుందాము. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా కమిషనర్ గారు ఎంత గొప్పగా చెప్పినా తర్వాత చెప్పాలనే ఆలోచన కూడా ముందరికి రావడం లేదు, అంత గొప్పగా చెప్పారు. మరి అట్లాగే ఈ రోజు ఇంతమంది స్వేచ్ఛ వాయువు పీల్చుకొని భారతదేశంలో ప్రజలు ఇంత ఆనందంగా బ్రతుకుతున్నారంటే దానికి కారణం బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రోజు మహిళలు ఇంత ముందుకొచ్చి మరి ఈ రోజు అక్కడ రాష్ట్ర దేశంలో ప్రధాని నుంచి ప్రధాని రాష్ట్రి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం కాపాడే బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరులు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి అట్లాగే మహిళలకు ఎంతో స్వేచ్ఛ వాయిచ్చారు. ఈ రోజు ఎక్కడ చూసిన మహిళలు ప్రతి రంగంలో రాణిస్తున్నారు, వంటింటికే పరిమితం కాకుండా ముందుకెళ్తున్నారు. కాబట్టి మరి అట్లాగే ఈ రోజు దళిత సోదరులే కావచ్చు, మైనార్టీ కావచ్చు, బీసీ వర్గాలు కావచ్చు, సబ్బండ వర్గాలు ఈ రోజు ముందుకెళ్తున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అన్ని దృష్టిలో పెట్టుకున్న మా రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ఆ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఈ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని కాపాడడం మన భావి యువకుల అందరి తరంలో ఉండాలని చెప్పేసి ఆయన అలాగే ముందుకెళ్తున్నారు. మరి మహానీయులు మా రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి ఎట్టి వర్గీకరణ చేసి ఒక స్థాయికి ఎక్కడం జరిగింది. అట్లాగే మరి కుల వర్గన చేయాలి అనే ఆలోచనతో ముందుకొచ్చి, అట్లాగే బీసీ 48% రిజర్వేషన్ చేయాలనే ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వాన్ని మేమందరం కలిసి ప్రతి ఒక్క వర్గం సబ్బండ వర్గాలు అందరూ కలిసి కేంద్రానికి వెళ్లి ఆ రోజు ఎన్నో వేల మంది తరలి వచ్చి మరి కేంద్ర ప్రభుత్వం ముందు కూర్చొని వేడుకోవడం జరిగింది. మరి నిజంగా కేంద్ర ప్రభుత్వం ఒకటే క్వశ్చన్ మేము అడుగుతున్నాం, నిజంగా మీకు మా అందరి భారతం మీద ప్రేమ ఉంటే, ఈ భారత మాత మీద ప్రేమ ఉంటే, భారతీయ పౌరుల మీద మీకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా మీరు 42% చెయ్యాలి అని చెప్పేసి ఈ ఆలోచన విధానం మీరు అందరూ తీసుకోవాలి. ఎందుకంటే ఒక బంతిని కొడితే ఎంత గట్టిగా మీరు ఎంత బలంగా మీరు కొడితే అంత స్పీడ్గా పైకి ఎగురుతుందని చెప్పేసి ఈ ఆలోచన విధానం మీరు చేయాలి. ఎవరు తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈ రోజున్న ప్రతి ఒక్క సబ్బండ వర్గాలు కొంచెం ఎదురు చూడడం మాత్రమే జరుగుతుంది. రేపు రానున్న రోజుల్లో ప్రతి ఒక్క కులం ఏకమై కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకోవడం కాదు, వేచించడం జరిగినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వాలు అన్ని దిగి రావాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మా రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, ఈ సీట్లో కూర్చున్న వాళ్ళు రెడ్డి సంఘానికి సంబంధించిన వాళ్ళు కాదు, మీ తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. మీ దళిత సోదరులు ఈ సీట్లో కూర్చోడానికి ఒకే ఒక ఆలోచన చేయండి మీరు అందరినీ ఆలోచనతో ముందుకెళ్ళాం. మరి మా రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అట్లాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఫలితాలు ఏమైనా ప్రతి ఒక్కరికి చేకూరాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమం పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నటువంటి ఈ జయంతి ఉత్సవ కార్యక్రమం నిర్వాహకులు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, పరిపాలన యంత్రాంగం, కార్యక్రమ సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు మిత్రుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు ధనోపి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గారైనటువంటి ఈ సభ కార్యక్రమాలు జయప్రదం చేసుకోవడానికి
ఈ తోపిగా ఉన్నటువంటి యొక్క మిత్రులు సాహిత్యులు పార్టీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం చెప్తూ, వాస్తవం వల్ల భారతదేశం ఇంత పటిష్టంగా ఉంది చెప్పారంటే ప్రపంచ దేశాల్లో కింద గౌరవప్రదమైనటువంటి స్థానంలో నిలబడుతుందంటే అది మనకు బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగ ఫలం అని చెప్పచ్చు. మన ప్రభుత్వాలు మారుతుంటాయి, కానీ ఏ విధమైనటువంటి హింసాయుత వాతావరణం లేకుండా ఒక ప్రజాస్వామ్యుతంగా ప్రభుత్వాలు మారే ప్రక్రియ రీతిని మనకు అందించేసింది బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు. మనపై గౌరవ మన జగిత్యాల మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతుంటే ఈ అమ్మాయిలు ఇంత ప్రతిభ ఉందని చెప్పండి. నిజంగా నేను అమ్మాయి అభినందిస్తాను. మరి మన జగిత్యాల కమిషనర్ వస్తుంటారో పోతుంటారో కానీ ఆమె ప్రతిభ చూసి మాత్రం ఏదైతుందో ఈ జగిత్యాల పట్టణాన్ని తప్పని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం చెప్పండి. వాళ్ళు కృషించని అంశం లేదని చెప్పంటారు, వాళ్ళు కృషించే అంశం లేదని చెప్పంటారు. వాళ్ళు కేవలం ఏదైతుందో ఏదో రాజ్యాంగ పరంగా రిజర్వేషన్ పనులు పొందుతున్నటువంటి వారికి కాదు, భారత సమాజానికి పౌరవులు కల్పించింది మరి ఆ నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. పౌరహక్కులే కానీ మాకు ఇప్పుడు మానవులు కాదు జంతువులు కూడా ఏదైతుందో హక్కులు కల్పించింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. జంతువులతో పాటు వృక్షాలకు కూడా మన హక్కులు కల్పించింది. ఇది భూమిపై ఉండేటువంటి ఏ అంశమే కానీ ఇచ్చినటువంటి గొప్ప మహానుభావం ఏదైతుందో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. అమలులో ఏ స్థానిక సంస్థలే అన్నా స్థానిక సంస్థలు కల్పించాల్సిన హక్కులను వాళ్ళ భారత రాజ్యాంగంలో పొందుపరిచిందని చెప్పండి. దాని పెద్దవి వల్ల గ్రామీణ ప్రాంతం మన అభివృద్ధిలో పోవడానికి పరిస్థితులు అభివృద్ధి బాధలో బయటకు వెళ్ళడానికి మనం అవకాశం చూస్తున్నాం చెప్పండి. ప్రతి సమాజం అభ్యున్నతి కొరిగేదిందో విద్య వైద్యం విద్య ఏదేదో విద్యార్థులు అమలు తలపించడానికి రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పడం తప్పదండి. ఆ రాజ్యాంగ స్ఫూర్తిలో భాగంగానే విద్యార్థి చట్టాన్ని మనం అమలు పొందగలుగుతామని చెప్పండి. విద్యార్థి చట్టంలో భాగంగా ఈ 20% నిరుపేద వర్గానికి ఏదైతే ప్రైవేట్ విద్యాలయాలలో కూడా ఉచిత విద్యా సదుపాయం కల్పించేసిన బాధ్యత మనపై ప్రభుత్వం ఉందని చెప్పండి. నేను గౌరవ మన ముఖ్యమంత్రి లక్ష్మణ్ గారిని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం. ఈ ప్రభుత్వం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాజంలో నిరుపేద వర్గాల దృష్టిలో ఉంచుకొని కొన్ని చట్టాలు రూపకల్పన చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. కొన్ని విద్యార్థి చట్టం అమలు ఏదైతుందో రాబోయే విద్యా సంవత్సరం దాని కార్యరూపంలో విధంగా ఏదైతుందో మరి మీరు గౌరవ ముఖ్యమంత్రి దృష్టి ప్రత్యేక తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుతున్నాను. స్థానికంగా బేస్డ్ అవైలబుల్ స్కూల్ మీకు రాష్ట్రంలో మాట్లాడి బేస్డ్ అవైలబుల్ స్కూల్స్ అంటే జగిత్యాల పట్టణంలో ఇన్ని పాఠశాలలు ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టుకో ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో ఏదైతుందో ఏ సదుపాయం లేని చేరిక లేనటువంటి పాఠశాలలో సీట్ తీసుకోమని చెప్పంటే అది ఎంతో సమర్థించమని చెప్పి బేస్డ్ అవైలబుల్ స్కూల్ అని చెప్పంటే ముందు ప్రతి పట్టణాలే కానీ ఏ పట్టణంలో బెస్ట్ స్కూల్స్ యు ఐడెంటిఫై అందులో ఏదైతే చేరిక కల్పించిన బాధ్యత మనకు ఉచిత బోధన సదుపాయం కల్పించిన బాధ్యత మనకు చెప్పండి. కేవలం బేస్డ్ అవైలబుల్ స్కూల్ పరిమితం కాకుండా ప్రైవేట్ పాఠశాలల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఫీజు విధానం ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతుందో జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ పాఠశాలల్లో ఏ మేరకు బోధన రుజువు తీసుకోవాలని నిర్ధారింపజేయవలసిన బాధ్యత గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పండి.
మీ నిర్ధారించిన ఫీజుకు అనుగుణంగా ఫీజు చెల్లిపోయే పరిధిలో ఏదైతుందో రిజర్వేషన్ బలహీన వర్గానికి ఏదైతుందో 25+4 29 42 వస్తుంది. అద్భుత ముందు ఈ విద్యా సోదరు 29% బలహీన వర్గాలు, ఎస్సీలు ఏదైతే 17, 18 ఎస్సీలకు ఆ విధంగా చేరిక మరి కల్పిత చేయబడే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏదైతుందో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో రాజ్యాంగ పదాలు అందరికీ అందించేటువంటి తలంపు చేసిందో ఆ తలంపులో భాగంగా రిజర్వేషన్ సౌకర్యం అందరికీ లభింపచేయబడాలనే భావంతో ఈ వర్గీకరణ అంశాన్ని కూడా సృష్టించారు. దాని దృష్టిలో సుప్రీంకోర్టు ఎన్నికల్లో స్థానికంగా రాష్ట్రాలకు అవకాశం ఇచ్చింది. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దళితుల్లో అవకాశాలు ఉండి కూడా హక్కులు పొందలేకపోతుందో వారికి హక్కులు కల్పించడానికి వర్గీకరణ చట్టం ఈ రోజు వెళ్ళి మన తెలంగాణ రాష్ట్రం అమలు రావడము అభ్యర్థించడంతో మేము హర్షం వ్యక్తం. అంతేకాదు 15 వర్గాల అమ్మాయి మాట్లాడింది. వాస్తవ సామాజిక వెలువడిన వర్గాలకు ఏదైతుందో మరి జనాభా సామర్థ్యానికి అనుగుణంగా ఇప్పుడు 56% ఏదైతుందో మరి జనాభా ఉందని భావిస్తే కనీసం 40% రిజర్వేషన్ సౌకర్యం కల్పించేయాలనే తలంపుతో తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా నమోదు చేసింది. రాష్ట్ర గవర్నర్ గారు కూడా దాన్ని న్యాయశాఖ పరంగా పరిశీలింపచేసి కేంద్ర పని యోచించడం జరిగింది. ఈ 42% రిజర్వేషన్ బలహీన వర్గాలు రాబోయే కాలంలో అటు విద్యా ఉద్యోగులతో పాటు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పండి. ఎవరు పెంచాలని ఒకటి రాజకీయాల అవసరం లేదని చెప్పండి. ఏ రాజకీయ పార్టీ కానివ్వండి అందరూ కూడా ఏదో నిమ్న వర్గాల గురించి, దళిత సమాజం గురించి, బలహీన వర్గాల గురించి, మహిళా సమాజం గురించి, అల్పసంఖ్యాక వర్గాల గురించి ఎట్లా మాట్లాడుతున్నామో వాళ్ళు కల్పించిన హక్కుల గురించి ఏదైతుందో మరి కల్పించిన బాధ్యత అనుభవం కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడే విధంగా చెప్పండి. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడే విధంగా ఏ విధంగా ఏదైతుందో దళిత సమాజంలో ఏదైతుందో భారత రాజ్యం కల్పించే హక్కులు వారికి అందరికీ వారికి అందింపజేయబడే విధంగా మీరు వర్గీకరణ చట్టాలు అమలు చేయాలని చెప్పని చట్టాలు రూపొందించిందో 42% రిజర్వేషన్ బలహీన వర్గాలు కల్పించేయగలుగుతుందా కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైతుందో ఆమోదింపజేసి ఇక కేవలం దళితులు బలహీన వర్గాల వారికి రిజర్వేషన్ కాదన్నా అన్రిజర్వ్డ్ క్యాస్ట్ ఏ విధమైన రిజర్వేషన్ ఫలాలు పొందే అవకాశం లేనటువంటి వారు ఉన్నారో వారి కూడా ఏదైతుందో ఎకనామికల్ లీగల్ సెక్షన్ అనేటువంటి భావనతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి కూడా చెప్తున్నారు. అంటే సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గమే కానీ వారి ఉండే సామాజిక ఆర్థిక వెనుకబడతాను దృష్ట్యా అందరికీ రిజర్వేషన్ ఫలాలు అందింపజేసే విధంగా మార్గదర్శకం చూపినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. అందుకే రాజ్యాంగాన్ని రాజ్యాన్ని అనుసరించడం చెప్పండి, రాజ్యాంగ నిబంధనలు అనుసరించడం చెప్పండి. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగ నిబంధనలు అందరూ కూడా ప్రతి భారత పౌరుడు పూచా తప్పకుండా అది అమలు చేయబడినప్పుడు మాత్రమే మనం ఆ మహనీయుడిని మనం గౌరవించిన వాళ్ళు అవుతామనే భావన వ్యక్తం చేస్తూ మరి సమాజంలో పాల్గొని మరి ఇంట్లో మాట్లాడే అవకాశాన్ని కల్పించేందుకు సభా కార్యక్రమ నిర్వహణకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఇంకా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమం మీకు పేర్కొంటుంది. ఇక్కడ ఏదైతుందో అంబేద్కర్ స్టడీ సెంటర్ ప్రస్తుతం ఏదైతే తాత్కాలిక వసతుల్లో నిర్వహణ చేసుకుంటున్నారు. ఈ అంబేద్కర్ స్టడీస్ సెంటర్ ఏదైతుందో దానికి కావాల్సిన స్థలం పెట్టాక కూడా గుర్తు చేయండి. ప్రభుత్వ రోడ్లు కూడా ఉండదు. కేవలం ఏదైతే దానికి కావాల్సిన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి. ఆ భవన నిర్మాణానికి కావాల్సిన నిధులు మనం మంజూరు చేయాలి. ఇక మాకు ప్రభుత్వ గిఫ్ట్ అంటే అదేదో శాసనసభ ప్రకటన కాదు. అక్కడ శాసనసభ ప్రకటన గౌరవం మీరు ఏదైతుందో ఇక్కడ మీరు మా మంత్రితో సమావేశం చెప్పాలి. ఈ అంబేద్కర్ ఏదైతే స్టడీ సెంటర్ కావాల్సినటువంటి యొక్క నిర్మాణ నిధులు అట్లాగే సలూట్ క్యాంప్ ఏదైతుందో
మనకు కొంత స్థలాన్ని కల్పిత చేసి భవన నిర్మాణానికి అవసరం నిధులు కొన్ని సమకూర్చు. అది కొంత అసంపూర్తి ఫినిషింగ్ తగ్గిస్తే దానికి మిగిలి అంబేద్కర్ భవన్ ఇప్పుడు మన ఐఎల్ఏ పక్కనే ఉంటుందా? మన ఐఎల్ఏ సబరిస్థల ఆఫీస్లో ఎదురు ఉంటుంది దాదాపు 20 అటాక్ చేసుకొని నిర్మాణం స్టార్ట్ అయింది. దానికి కొంత ఫినిషింగ్ టచ్ చేస్తుంటే ఇన్కంప్లీట్ షేప్ లో ఉంది. అది మనం నిర్మాణం పూర్తి చేసుకుంటే తక్షణమే దాన్ని మనం వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నేను భావన వ్యక్తం చేస్తున్నా. కూడా ఏదైతుందో మిత్రులందరూ కూడా అంబేద్కర్ దళిత సమాజానికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాల అమలుకు మాకు ఒక 2 ఎకరాల స్థలం పేద దేశం బాగుతుందన్నారు. దాన్ని గుర్తింపు చేసేటువంటి బాధ్యత ఉన్నది. ఫైండ్ అవుట్ ఎక్కడ లభ్యం అవుతుంది. అది లభ్యం అంటే జగిత్యాల పట్టణంలో ధరలు చేపట్టడం లభ్యం ఉంటే అది వినియోగం ఉంటే ఈ లేకపోతే గడపదు. అంతేగా మీ దగ్గర పుట్టలు ఇస్తాక మాత్రం అది అక్కడికి వస్తుంది చెప్పి నేనే బాగుంటాను నిర్ణయం చేస్తే అట్లా బాగుంటుంది. ఏదైనా ఇటువంటి అవకాశం కల్పించేందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంలో ఈనాడు జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్యంగా చేస్తున్న మిత్రులు ధర్మపూర్ శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ పరమేశ్వర గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు జగన్రెడ్డి గారికి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పర్వాల జ్యోతి గారికి, ఎస్సీ అధికారి రాజ్ కుమార్ గారికి, వివిధ హోదాల మున్సిపల్ కమిషనర్ గారికి, వివిధ హోదాలోని అధికారులకు, అదేవిధంగా ఉత్సవ కమిటీ సభ్యులు చాలా మంది ఇవ్వకపోతే బాగుంటుందో ఇక్కడ అందరూ కూడా ముఖ్యులే, అందరూ మంచి మిత్రులే. వాళ్ళందరికీ పేరు. అదేవిధంగా డిఎస్పీ గారికి, మైనారిటీ అధ్యక్షులు బాలయ్య గారికి, వేదిక ముందు కూడా చాలా మంది మిత్రులు, అన్ని వర్గాల నాయకులు, పెన్షనర్స్, ఉద్యోగస్తులు అందరికీ కూడా పాత్రికేయ వ్యక్తులకు నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. అంబేద్కర్ జయంతి సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శాసనసభ్యులుగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఒక మంచి పండుగ వాతావరణంలో ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది వందలాది మంది కొన్ని గంటలుగా ఇంత వేడి ఉన్నా కానీ ఎవరైనా మాట్లాడుతున్నారో చెప్తూ చూస్తూ వింటూ కొందరు సరైన సూచనలు ఇస్తూ అదేవిధంగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మనం నడవాలని చెప్పి కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే అంబేద్కర్ లాంటి మహనీయుడు మన భారతదేశంలో జన్మించడం అనేది ఒక గర్వకారణంగా మనం భావిస్తాం. వాళ్ళ ప్రపంచ మేధావులుగా గుర్తించబడ్డారు. మరి ఆనాడు దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత వెంటనే మొదలుపెట్టి 75 సంవత్సరాలు పూర్తయింది వాళ్ళ మన రాజ్యాంగాన్ని రాసుకుంది. ఈ 75 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కాలానుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే వ్యవసాయ విధానం మారుతుంది, వ్యాపార విధానం మారుతుంది. మీ డాక్టర్ యోగంలో ప్రకటిస్తుండే ఇప్పుడు చేసే ఆపరేషన్ల పద్ధతి మారుతా ఉంది. అట్లనే కొంత మార్పు ఉంది. కానీ సమూలంగా మార్పు చేయాలనే ఆలోచనకు పూర్తిగా విరమించుకోవాలి. ఈనాడు 134 కోట్ల మందిలో మెజారిటీ ప్రజలు బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వలన ఈ దేశం సమగ్రంగా ఉన్నది. వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ జాతులు, వివిధ భాషలు, విభిన్న సంస్కృతులు ఉన్న ఇంత పెద్ద విశాల దేశం, 130 కోట్ల జనాభా ఉన్న ఇంత పెద్ద జనాభా ఒకటిగా మనం అందరూ ఉంటున్నామంటే ఆ రాజ్యాంగ ప్రకారం మనం నడుచుకోవాల్సి. మరి ఆ రాజ్యాంగాన్ని గురించి మాట్లాడడం కాదు, ఆ రాజ్యాంగానికి అందరికీ సమాన హక్కులు కల్పించింది. కాబట్టి ఇద్దరు చెప్పినట్టు కార్మికుల నుంచి, మహిళల నుంచి, ఉద్యోగస్తుల నుంచి అందరికీ సమాన హక్కులు కల్పించింది. కాబట్టి మరి అలాంటి రాజ్యాంగంలో మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరి మనలో ఎట్లా పొందిందో వారి రాగానే మనందరూ కూడా ఇద్దరు ముందు భక్తులు చెప్పారు. వారి ఉపాధ్యాయుడు ఆయన అగ్రకులం వాళ్ళైనా
వారి పేరు ఇంటి పేరు చేశారు. ఒక మహారాజు మీరు చదువులో సహకరించారు. కాబట్టి అందరూ అంబేద్కర్ ఎలా ఉన్నాడో మనంతా కూడా ఒకరికొకరు తోడుగా ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి కలిసి పనిచేద్దామని చెప్పి తెలియదు. మరి ఇప్పుడు 2 లక్షల గారు చౌరస్తా అన్ని డబ్బాలు పెట్టి చిన్నగా మరి మీకు తెలుసు రోడ్ల పరిస్థితి ఎవరు పరిస్థితి మీ అందరి సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో పూర్తిగా అంతకంగా కాకుండా కానీ వెడల్పు అవుతుంది. ఇక్కడ కొద్దిగా అంబేద్కర్ దగ్గర కూడా బాగా చేసుకుంటామని చెప్పి నాకు ఆకాంక్ష ఉన్నది. మొన్ననే జ్యోతిబాబులే స్థల పరిశీలన పనిలో కార్యక్రమం పోయినప్పుడు ఇదే ఇచ్చిన మనకి చౌరస్తా కూడా అయితే కానీ ఆ 4 కుటుంబాలు 400 కుటుంబాలు ఇబ్బంది పడద్దు. వాళ్ళకు డబ్బు పరిహారం ఇవ్వాలి కాబట్టి డబ్బులతో కూడుకున్న పరిహారం చేస్తాను. అట్లే కమిషనర్ గారు ఇద్దరు మాట్లాడారు. వారు రాగానే నేను చాలా కొన్ని విషయాలు మాట్లాడిన వాటిల్లో ఇది కూడా విషయం మా కమిషనర్ గారు తెలుసు. ఈ ప్రభుత్వంలో మాట్లాడి కాబట్టి తప్పకుండా మా కౌన్సిల్ కానీ గతంలో నిర్మాణం చేసింది 100% ఎప్పుడో చేసింది కాబట్టి కొత్తగా నిర్మాణాలు అన్ని కూడా వెనకాల పోతున్నాయి. ఆ సందర్భం ఇది వేరేగా మీరు ఇక్కడ పూర్వ పథకాలను కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మరి అదేవిధంగా నేను కూడా ఒక సర్కారు నరేంద్ర కాబట్టి నా 2 వర్గాల మిత్రులు దాంట్లో మిత్రులు ఇక్కడ ఉన్నారు. నాకున్న అవకాశంతో ఎప్పటికప్పుడు కూడా అందరితో కలిసి ఉండి మరి ఒక సామాన్య సమస్యలు కూడా తెలిసిన వారిగా నిరంతర పరిష్కారం కోసం కృషి చేద్దాం. మరి ఈరోజు మరొకసారి ఈ జయంతి సందర్భంలో చాలా విషయాలు ఏవైతే చెప్పారో గౌరవ విప్ గారు ఉన్నారు. ఇంతకుముందు చెప్పినట్టు వారు అక్కడ విప్ కాదు, వారికి స్టేట్ మినిస్టర్ హోదా ఉంటుంది. ఈ జిల్లాలో ఏ ప్రోటోకాల్ ఉన్నా వారికి మంచి అగ్రస్థానం ఉంటుంది కాబట్టి వారు కూడా కలిసి పనిచేస్తాం. మన జగ్జీవన విగ్రహం విషయంలో నేను ఢిల్లీలో పెద్ద మీటింగ్ ఒకటి మా నెట్వర్క్ జరుగుతుందంటే చాలా సంవత్సరాలు అయింది. దేశ ప్రసిద్ధ 20 దేశాలు ఉంటే అక్కడ ఢిల్లీకి మా గురువు గారికి బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. సో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఇక్కడ కార్యక్రమంలో నేను మాట ఇచ్చినా చేస్తాను తప్పకుండా చేయండి, అక్కడ మాట్లాడాలని చెప్పడం జరిగింది. కలిసి పనిచేసి సమస్య ఎక్కువ రాకుండా మన మధ్యలో ప్రపంచం లేకుండా విభేదాలు రాకుండా ఒకటొకటిగా కలిసి పనిచేస్తాం. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం. మరి ముఖ్యంగా ఇంతకుముందు పెద్ద జీవరెడ్డి గారు అంబేద్కర్ స్టడీ సర్కిల్ చెప్పారు. మరి స్టడీ సర్కిల్ ఉమ్మడి జిల్లాకు కూడా 10 ఉండేది. ఈ జిల్లాకు 11 రావాలని చెప్పి అప్పుడు మంత్రి గారు కమిషనర్ గారిని ముఖ్యమంత్రి గారిని పదే అడిగి 2 బిల్డింగ్ తీసి 11వ స్టడీ సర్కిల్ ఎక్కడ పెట్టామంటే మనం జగిత్యాలని చెప్తాము. అదేవిధంగా బీసీ స్టడీ సర్కిల్ కూడా నా సొంత బిల్డింగ్ లో ఫ్రీగా పెట్టి భోజనం ఏర్పాటు చేసి నడిపించిన కొన్ని సంవత్సరాలు. మరి ఈ రకంగా చేయడం వల్ల శ్రీకాంత్ గారు ఇక్కడ ఉన్నట్టున్నాడు, రాజకుమార్ ఇక్కడ ఉన్నాడు, రాజకుమార్ జోడి ఇక్కడ లేవు, ఇద్దరు కలిసి చాలా గొప్పగా ఈ విద్యా సంస్థల్లో నడపడం చాలా సంతోషం ఉంటుంది. ఎందుకంటే అధికార సహకారం లేకుండా మనం చేయలేము. మరి సాయిబాబు గారు ఇటు రాజకుమార్ గారు నడపడం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చిన విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాల్సింది ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా సేవగా ముగించే ముందు మనందరిలో సమానత్వం ఉండాలంటే చాలా విషయాలు మనకు ఉండాలి. ఉదాహరణకు మన చదువు, మన సంస్కారం. మేమైతే మా దేవేంద్ర అట్టే చూస్తాం, నరేంద్ర ప్రసాద్ అట్టే చూస్తాం, వేరే తేడా ఇతర తేడాలు చూస్తాం. ఎందుకంటే చదువులు సంస్కారం ఆ రకంగా అన్ని విధాలుగా ఉండాలి. అట్లే మా తమ్ముడు చెప్పినట్టు పేదవాడిగా జన్మించడం శాపం కావచ్చు, కానీ పేదవాడిగా మర్పించినట్టు న్యాయంగా సంపాదించే మార్గాన్ని కూడా మా రాజు యొక్క బాగా చదువుకొని ఇంజనీర్ ఆ రకంగా కూడా ఎదగాలని చెప్పి నేను ఉదాహరణ తెలియజేస్తూ అట్లే మా అశోక్ కూడా ఒక న్యాయవాదిగా ఉండి మంచి ఉన్నతంగా ఎదిగాడు. ఆ కుటుంబం గురించి కూడా నాకు పరిచయం బాగా. మరి ఈ రకంగా ఇన్ని విషయాలు ఇక్కడ చర్చకు రావడం ఇవన్నీ చెప్పాలంటే ఒక అంబేద్కర్ జయంతి ఉత్సవంలా కాదు, ఇది ఒక గొప్ప ఒక సెమినార్ లాగా ఎన్నో విషయాలను ఇక్కడ సృష్టించడం జరిగింది. దీని ద్వారా తమ్ముడు ఉన్నాడు. సో ఇక్కడ చాలా విషయాలు ఇక్కడ మనం ఒక చర్చ చూడటం ఒక సెమినార్ లాగా జరిగింది అని చెప్పి నేను భావిస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా పేరుతో నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక విద్యార్థి నాయకుడుగా ఇటువంటి సమావేశాల్లో ముందుగా కూర్చొని సింగరేణి ప్రాంతంలో ఒక విద్యార్థి నాయకుడుగా సింగరేణి యొక్క
హక్కులకి పోరాటం చేసి ఎంతో కష్టపడి ఎన్ఎస్సీని చదువుకొని బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ వారి యొక్క దయలో వారు పెట్టినటువంటి భిక్షకులు ఒక మాట చెప్పండి. ధర్మపూర్ శాసనసభ్యులు ఎన్నికై కాంగ్రెస్ పార్టీ వారికి అత్యున్నతమైన పదవి ప్రభుత్వ విప్పు ఇవ్వడం మరి జిల్లాకే గర్వకారణంగా భావిస్తున్నాం. అన్న ఒక చిన్న విన్నపం నాది కూడా. జగిత్యాల జిల్లా ఏది? జిల్లా అంటే చాలా పోరాటాల జిల్లా ఈ జగిత్యాల జిల్లా. జిల్లా అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ కోర్టు లేదండి. దయచేసి వాడి గురించి కూడా మీరు ప్రయత్నం చేయాలని సందర్భంగా తెలియదు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేసు బుక్ అయినటువంటి వారికి ఉన్నారు ఆ యొక్క లబ్ధిదారులకు కేసు వాదించేందుకు ప్రభుత్వపరంగా డబ్బులు వస్తాయంట. ఆ డబ్బులు కొద్ది జాగ్రత్త జరుగుతున్నాయి వస్తున్నాయి, కానీ ఎనభై మంది ఇస్తే బాగుంటుందని చెప్పి మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకోటి ప్రభుత్వం గత ఉన్నటువంటి క్యాంప్ స్థలం ఏదైతే ఉందో, కానీ గతంలో కొంత మన నాయకులందరూ దాని ఈ జగిత్యాలకు హక్కుగా ఒక ఉన్నతంగా ఉండాలి, జిల్లా కేంద్రం అయిపోయింది కాబట్టి ఉన్నతంగా ఉండాలని చెప్పి దానికి కాసి ఉంచిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆ యొక్క క్యాంపు ఎస్టీలకు సంఘం జాగించు, బీసీలకు జాగించు. ఎందుకంటే నేను ఉత్సవం చర్చించుకున్నాను. మాకు కూడా 2 ఎకరాల స్థలం మాకు ఇచ్చినట్టే కూడా మేము కూడా అక్కడ మంచి కార్యక్రమాలు చేసినటువంటి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీకు దృష్టి చేస్తూ మరి బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాల గురించి మీరు మాట్లాడాలని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటూ, అదేవిధంగా వేదిక పోయినటువంటి మా సోదరులు మున్సిపల్ చైర్పర్సన్ గారు, డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ముఖ్యంగా ఏప్రిల్ మాసంలోనే మన దేశంలో పండుగ వాతావరణం అందరికీ అన్ని వర్గాల ప్రజలు కూడా మహోన్నతమైనటువంటి ఏప్రిల్ మాసం. ఆ ఏప్రిల్ మాసం మొదలైనప్పటి నుంచి పూర్వ బాబు జయంతి కానీ, జ్యోతిరావు జయంతి ఉత్సవ కార్యక్రమం కానీ, మన రాజ్యాంగ నిర్మాత మనందరి అన్ని వర్గాల ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీకి సంబంధించిన మా నాయకులు ఎంతో కష్టపడి ఆ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ ఉన్నటువంటి మిత్రులు బండ శంకర్ గారు కానీ, నట విజయ్ గారు కానీ, పేట భాస్కర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా పేరు ఒక్కరు కూడా అన్నిటి భవిష్యత్తు అందరూ తమ్ముడు కావడం రికార్డు చేస్తున్నా. చాలా కళాత్మకంగా 10 రోజులు బాగా ముందుకు సుమారు 10 నిమిషాలతో మొదలైంది. ఎప్పుడు కూడా మొదటిసారి నేను గతంలో ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు పెద్దగా దీనికోసం రాకుండా కష్టపడి ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా మన కార్యక్రమం కష్టపడే కూడా మనస్ఫూర్తిగా తెలియజేసి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతో ఇబ్బందులు ఉంటాయి. మా ముందులందరూ కూడా నేను ఎక్కువ మాట్లాడకుండా మా ప్రభుత్వం నుంచి మా దేవుడు లేదు ధర్మపురి ప్రజలకు నమ్మకంతో శాసనసభ్యులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉపయోగించిన సందర్భంగా మన పెద్దలు చెప్తారు, పెద్ద జీవన్ గారు కానీ, పెద్ద డాక్టర్ సంజయ్ గారు ఏదైతే మన ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమస్యల విషయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ నిర్మాత పుడలి సూర్యంగా భవిష్యత్తులో ఉండాలని చెప్పేసి చూడడం జరిగింది. సంఘాల ప్రజలు తప్పకుండా నాలుగు పడతారు. నేను కానీ జీవన్ గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ విషయంలో కూడా అందరం కలిసి ప్రాంతాల విషయంలో కూడా మన రాజ్యాంగ నిర్మాత ప్రపంచ దేశాలు ఈరోజు ఒక పోటీ భారతదేశం అంటేనే ప్రపంచ దేశంలో గొప్ప దేశంలో ఉన్నదంటే ఆ రోజు మా సోదరు మున్సిపల్ కమిషనర్ చాలా చక్కగా మాట్లాడింది. 30 సంవత్సరాల క్రితమే ఆలోచన చేసి మన భారతదేశం ఈ విధంగా ఉండాలి, మన భారతంలో ప్రజలు అన్ని వర్గాల ప్రజలు గొప్పగా ఉండాలని అన్ని వర్గాలకు చట్టాన్ని తయారు చేసి మనం ఈ స్థాయిలో ఉండగలిగిన స్వేచ్ఛలో ఉండగలిగామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క గొప్ప త్యాగం అనే విషయం మర్చిపోదు. మరి ఎన్నో కష్టాలతో ఎన్నో ఇబ్బందులతో ఆ రోజు వాళ్ళ జీవితం అందరూ కూడా తెలుసు. పెద్ద కుటుంబం నుంచి ఎన్నో కష్టాల నుంచి ఎన్నో ఈ స్థాయికి వచ్చినట్టు మహాభారతం వాళ్ళ జయంతి కార్యక్రమాలు వాస్తవిక పరంగా ప్రపంచంలో
అత్యంత గొప్ప దేశం అమెరికా దేశం. అక్కడ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది. అంత గొప్పగా స్మరించుకున్న మహానీయుడు యొక్క గొప్ప రోజులు. మరి ఇంకో విషయం చెప్పుకుంటా, చాలా మంది చాలా విషయాలు చెప్పడం జరిగింది మన నాయకుల గురించి. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారు కానీ, ఈరోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఆ రాజ్యాంగపరంగా ఈ దేశానికి ఎవరి రాజ్యాంగం ఇవ్వగలుగుతారు, ఎవరి చట్టాలు చేయగలిగిన శక్తివంతులు ఎవరని చెప్పి ఆ రోజు గొప్పగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఈ రాజ్యాంగం రాసే అవకాశం ఆ మిత్రులు పాత్రికేయ మిత్రులను కూడా మనం చేసుకుంటున్నాం. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైన 4 అంశాలు చెప్పబడింది. స్టడీ సర్వీస్ సంబంధించినటువంటి ఏదైతే స్థల విషయాలు కానీ, ఇంకా భవన విషయంలో కానీ మీరు ఏది కోరినా కూడా ప్రభుత్వ పరంగా మన ఎస్సీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇక్కడ రాజకుమార్ గారు ఎంతో కష్టపడి ఆలోచించారు, కిషోర్ గారు, మరి వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైతే రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన స్టడీ సర్వీస్ సంబంధించిన కానీ భవిష్యత్తులో ఈ ప్రాంతానికి సంబంధించిన రోడ్డు జిల్లా కలెక్టర్ గారు వచ్చేటప్పుడు వాళ్ళు పెడతాం. ఎక్కడైతే ప్రభుత్వం ఆమోదకరంగా 2 ఎకరాలు అనుకున్నాను ఇవందరూ ఇక్కడ పెద్దలందరూ ఎదిగే పెట్టగలుగుతారు. ఎక్కడైతే వివాదం అయితే ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి 2 ఎకరాలు ఉన్నట్టు తప్పకుండా దానికి కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని నివేదిక పంపించి తప్పకుండా 2 ఎకరాలు వచ్చే విధంగా అందరూ ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మీ వారిగా మాటిస్తూ, మరి అదేవిధంగా మన శంకర్ ఇప్పుడు ఎస్సీ సంబంధించిన ప్రత్యేక కోర్టు విషయంలో జ్యుడిషియల్ పరంగా లా సెక్రటరీ గారితో ఆ జ్యుడిషియల్ పరంగా ఏదైతే నిబంధనలు పరంగా మనం అందరం కూడా అప్లికేషన్ ఆ సంబంధించిన అధికారులకు సంబంధించిన వారికి అప్లికేషన్ ఇద్దాం. ప్రత్యేకంగా కూడా ఎస్సీ కేసులకు సంబంధించిన గౌరవంగా ఏదైతే లీగల్ విషయంలో ఇబ్బందుల విషయంలో కూడా పరిష్కారం చేస్తున్న విషయాన్ని కూడా పని చేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన బెస్ట్ స్కూల్ సంబంధించిన విషయంలో కూడా మన అసెంబ్లీ సెషన్ జరిగేటప్పుడు మా చుట్టూ శాసనసభ్యులు మేటర్ సత్య గారు మాట్లాడారు. ప్రభుత్వం తీసుకెళ్ళి దానిగా ఈ రాష్ట్రంలో బెస్ట్ డెవలప్మెంట్ స్కూల్స్ ఉన్నాయి. కానీ బెస్ట్ డెవలప్మెంట్ స్కూల్స్ ఏంటంటే బెస్ట్ అనే స్కూల్స్ కాకుండా గ్రామీణ ప్రాంతంలో చిన్న చిన్న స్కూల్స్ బెస్ట్ పిల్లలు పంపిస్తున్నారు. ఇబ్బంది అయిపోయింది. అది కాక బెస్ట్ డెవలప్మెంట్ సంబంధించిన బకాయిలు పెండింగ్ వేశారు. విద్యార్థి సత్యం గారు అదేవిధంగా మీ శాసనసభ్యులు అందరూ కూడా పోరాడారు. దానికి ప్రభుత్వమైన ఉపయోగించి తప్పకుండా సాధ్యమైన వరకు మేము రాబోయే జూన్ అకాడమీలో కూడా బెస్ట్ డెవలప్మెంట్ సంబంధించిన పెద్ద జూన్ గారు అయితే సూచన చేసినారు. దానికి అనుగుణంగా పెద్ద దృష్టి తీసుకెళ్ళి బెస్ట్ డెవలప్మెంట్ స్కూల్ సంబంధించిన జగిత్యాలు ప్రత్యేకంగా కార్పొరేషన్ స్కూల్స్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వ పరంగా నిబంధనల పరంగా జీవో ఇచ్చి పిల్లలందరూ మంచి చదివించే విధంగా మేము బాధ్యత తీసుకున్న విషయాలు కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మా మిత్రులందరూ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మిగతా జిల్లా అంటే ప్రత్యేకమైనటువంటి జిల్లా. ఉత్తర ప్రాంతానికి సంబంధించిన ఉత్తర కర్ణాటక ఉమ్మడి కర్ణాటక జిల్లాలో మిగతా ప్రాంతానికి సంబంధించిన అనేక అంశాలు చదువు పరంగా ఇక్కడ డిఎడ్ కళాశాల కానీ, అదేవిధంగా ఇక్కడ కళాశాలలు అభివృద్ధి యూనివర్సిటీ కానీ, ఇంకా అనేక విషయాలు చదువు విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఇక్కడ శాసనసభ్యులు చదివేటం డాక్టర్ 3 సంవత్సరాల ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మనమందరం కూడా ఈరోజు దేశంలో ఎక్కడ ఏ విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్ కి 145 కోట్లకు ఉంది. మిగతాలు కానీ ధర్మపురి కానీ కోరుట్ల కానీ సుమారు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద దృష్టితో ఎస్సీ బీసీ మైనార్టీ ఎస్టీ గురుకులకు సంబంధించిన పెద్ద ఎత్తున సుమారు 25 ఎకరాలు కూడా 140 కోట్ల రూపాయలతో కార్పొరేట్ లెవెల్ ఎడ్యుకేషన్ ఇచ్చి విద్యనిచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ డిప్యూటీ ఆలోచన చేసి ఈ జిల్లాకి ఇవ్వడం జరిగింది. మరి వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన ఇండిపెండెంట్ సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు ఆలోచన పరంగా భవిష్యత్తులో పిల్లల చదువు పంచుకుంటారని ఆలోచన పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పెద్దలు గొప్ప సంగతి గ్రామాల కూడా గ్రామీణ ప్రాంతంలో ప్రజలందరూ కూడా సంగతి ఒక పథకాన్ని గొప్ప పథకాన్ని అందించినారు. ఈ విధంగా ప్రభుత్వ పరంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు 200 యూనిట్ కరెంట్ కానీ, ఉచిత బస్సు సౌకర్యం కానీ, ఇంకా అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ,
మరి అన్ని మీద ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విషయంలో కూడా 1.5 year కూడా 56,000 నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిందంటే అది గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం. మరి ఈ విధంగా మీరు చేసే విషయంలో కూడా మన ఎస్సీ ఎస్టీ మన బీసీ మన మైనార్టీ వర్గాలకు సంబంధించిన విషయంలో కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ కార్యక్రమం విషయంలో కానీ మనం అందరం కలిసి వేదికపోయినటువంటి మనం అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా మీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంగా నా బాధ్యతగా నేను నిర్వర్తిస్తాన విషయాన్ని సవినయంగా మనం చేసుకుంటూ మా మిత్రులందరూ కూడా ఏదైతే మన బాబు యొక్క కేంద్రంలో నడవడం జరిగింది అన్న ఎన్నో సంవత్సరాలకి పూజ బాబు విధులు పెట్టాలని చెప్పేసి దేశంలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత దేవుడు ఇలా ఫలాల పరంగా ప్రపంచంలో మేధావి పరంగా ఉన్నటువంటి మరి వారి నేతృత్వంలో పనిచేసినటువంటి పూజ బాబు మరి ఆ వారి పూజే మీరా కుమారి గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి స్పీకర్ గారు కుర్చీలో కూర్చొని శాసనం చేసినటువంటి ఆ మహనీయుల గారి తండ్రి యొక్క విగ్రహాన్ని ఈ జిల్లాలో పెట్టాలని చెప్పేసి ప్రతిపాదన వచ్చినప్పుడు మన ముఖ్యంగా పెద్దలు గౌరవ శాసనసభ్యులు గారు రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్రభుత్వం ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ వర్గానికి అన్నదమ్ములా కలిసినటువంటి అన్నదమ్ములా కలిసినట్టు 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారి యొక్క పోరాటం కానీ ఆ వర్గాలకి మీరు సమన్యాయం జరగాలని పోరాటంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేసినటువంటి సందర్భంలో మరి ఈ ప్రాంతాల ప్రజలకు మనోభావాలకు సంబంధించిన విషయంలో కూడా ఆ నిర్ణయంలో కూడా శాసనసభ్యులుగా మీరు ఎక్కడ సూచన చేసుకున్న వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఎక్కడ ఆలోచన చేస్తే అక్కడ ప్రభుత్వ సోషల్ డిపార్ట్మెంట్ నుంచి ఆ విగ్రహాన్ని వేపించి గొప్పగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క మనోభావం గుండెలో ఉండే విధంగా మీరు చేయాలని చెప్పేసి మీ శాసనసభ్యులుగా రిక్వెస్ట్ చేస్తున్నా. దానికి నేను ఏమంటున్నా అందరం కలిసిమెలిసిగా ముందుకు వెళ్ళేదాం. ఎందుకంటే నిజంగా ఆ వర్గానికి వచ్చిన వాడిగా నేను గొప్ప రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి ఉత్సవం చేస్తున్నాను. ఆ రోజు చట్టం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద శ్రీధరరావు గారు లక్ష్మణ్ కుమార్ మాట్లాడాలని 30 నిమిషాలు మాట్లాడే అవకాశం ఉంది. అంటే మీ జీవితంలో బ్రతుకున్నంత వరకు ఒక చట్టం చేసేటువంటి సమన్వయం చేసేటువంటి విషయంలో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక ఆ జడ్జిమెంట్ సారాంశాన్ని బిల్లు రూపంలో అమలు చేయకుండా చట్టసభలో శాసనసభ్యుడిగా ప్రభుత్వంగా ఈ జిల్లా వాసిగా జిల్లా ప్రాంత రాజకీయ ప్రతినిధిగా నాకు అవకాశం దొరకడం అనేది ఈ ప్రాంత ప్రజలు ధర్మపురం ఇచ్చిన అవకాశంగా నిజంగా నేను మర్చిపోవడం విషయం కూడా నేను గుర్తు చేసుకుంటూ మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మా ముఖ్యమంత్రులు మనం చేసుకుంటున్నాం. చాలా కష్టపడి వచ్చిన వాళ్ళం, కార్యకర్తకి స్థాయి వచ్చిన వాళ్ళం, కష్టాలు వచ్చి ఇబ్బందులు తెలుసు, ఏదో అవకాశం వచ్చింది అధికారం గారు నిలబడిపోయేవాళ్ళం కాదు. మన వాళ్ళందరినీ చెప్పే విషయాలు ఎక్కువ చేసినాయి. మనకు అవకాశం భూమి ఇచ్చిన ప్రజల పరంగా వచ్చినప్పుడు చట్టపరంగా శాసనసభ్యులుగా ప్రభుత్వంగా మీ అన్నగారు ఎన్నుకున్న నేను అందరికీ మనం చేస్తున్నాం. మన ప్రభుత్వ పరంగా ప్రభుత్వ విధంగా అనుగుణంగా మీరు ఏ పని చెప్పినా కూడా నేను చేసడానికి సిద్ధంగా ఉన్నాను. వాటిలో ఖచ్చితంగా అందరూ కలిసిమెలిసిగా ఉన్నాం. ఇలా పండుగ వాతావరణం ఇంత గొప్పగా ఇంత 3 గంటల దగ్గర రైతున్నప్పుడు శ్రద్ధతో మనం అందరం కూర్చున్నామంటే మన దైవుడు మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క పండుగ మన అన్నదమ్ములా కలుసుకునే విధంగా ఈ వాతావరణం జిల్లాలో ఉండాలి. ఈ జిల్లాలో ఉన్న మిగతా జిల్లా యొక్క వాతావరణ ఉద్దేశం అంతా రాష్ట్రం అంతా ఉండే విధంగా మనం అందరం ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీ లక్ష్మణ్ కుమార్ గారు శాసనసభ్యుడిగా విడుపుగా మీరు ఎప్పుడు ఏది కోరినా మీరు ఏది చెప్పినటువంటి సమస్యలు రాబోతుంటే ఇచ్చినా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారనే విషయాన్ని మనం చేసుకుంటూ మరొకసారి ఇంత గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహణ చేసినట్టు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా పేరు పేరున నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మీ యొక్క గ్రామాలలో వచ్చే స్వామిలో మీరు యొక్క ఏం చెప్తున్నాయి చూస్తారు. గౌరవ దేవరెడ్డి గారు 20 ఏళ్ల కింద నాకు మేము ఎంఆర్పిఎస్ బయటకు పోతుంటే మమ్మల్ని పని పెట్టాడు. వారసు ఆ రోజు మేము హైదరాబాద్ వెళ్తాడు. వారి పనులే నేను వెళ్ళిన నా పనులు ఇక్కడ సార్ పనులు వారి పనులే పోతుంటే హైదరాబాద్ బస్ స్టాండ్లో ఆగినాక
నాకు ఇంకా భారత రాజ్యాంగం బుక్ వచ్చిన సార్ మర్చిపోయేది కానీ భారత రాజ్యాంగం బుక్ వచ్చింది. ఆ బుక్తోనే చదువుకొని ఈరోజు జోడని చెప్తూ మరి మరొకసారి అన్న లక్ష్మణ గారిని డిప్యూ గారికి మా ఎమ్మెల్యే గారికి ఇద్దరికి సపోర్ట్ నేను ఈ మనిషి సార్ ఈ రోజులో నేను 30 ఏళ్ళు చేసిన ఉద్యమాలలో 20 ఏళ్ళు మా జేవరెడ్డి అన్నారు. ఈ 10 ఏళ్ళకు మా సంజయ్ కుమార్ సబ్జెక్ట్ మొట్టమొదటిసారి నేను అందుకే అందరూ దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఒకసారి వారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అనేక రుగ్మతల నుండి రూపుమాపాలి. కేవలం భీమ్ దీక్షనే కానీ జ్ఞానవంతులుగా ఎదగాలి అంటే ముందు భీమ్ దీక్షను అవలంబించుకోవాలని భీమ్ దీక్ష చేశారు. అదేవిధంగా కన్వీనర్స్ అందరూ అన్న చాలా కష్టపడాలని వారికి సన్మానం కార్యక్రమం చేయాలి అని అన్నప్పుడు అదే శాంతి పేద రాష్ట్రం చంద్రశేఖరన్న గారు, అదేవిధంగా నర్మల లక్ష్మీనారాయణ గారు. మరి ముందు స్థాయిలో ఒక స్థాయిని అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర పుస్తకాలు కానీ రాజ్యాంగం కానీ క్యాలెండర్స్ కానీ ఈ ముందు వరుసలో ఉంది కాబట్టి దయచేసి అవసరం ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన కోరుతూ ఇంతలో ఈ కార్యక్రమం ముగిసింది.